చచ్చేది ఖాయం. ఏమంటావు సుబుద్ధి అంటే వాళ్ళు అట్లా అంటారు, వాళ్ళకి ఏం పని ఉండవా, ఇది ఒక్క కొలనే ఉందా, రేపు చూసుకుందాం తీ అన్నది. మందమతి యాజ్ యూజువల్ గా ఈ అన్ని జరిగే పనులు కావు, అంత దూరం ట్రావెల్ చేయాలి, ఎవడి వల్ల అయింది అని. ఇంకా ఈ సుమతికి అర్థం అయిపోయింది, వీళ్ళు బతకరు నన్ను బతకనియరు కాబట్టి వీళ్ళతో ఉంటే నాకు ప్రమాదం అని చెప్పి తను ఒక్కది ట్రావెల్ చేసి బయటికి వెళ్ళిపోయింది. సో చాలా మంది లీడర్స్ ఇట్లా కొంతమంది వినని వాళ్ళని వదిలేసి వాళ్ళు ఒంటరి ప్రయాణం చేస్తా ఉంటారు కదా, అట్లా. సో ఒంటరి ప్రయాణం చేసింది, ఆ నది కాలువ దాటింది, మహాసముద్రంలోకి వెళ్ళిపోయింది ప్రశాంతం. అన్నట్టు నైట్ ఉదయాన్నే జాలర్లు వచ్చారు వాలేశారు. అన్ని చేపలతో పాటు మన సుబుద్ధి మందమతి కూడా పడ్డాయి. అర్థమైపోయింది సుబుద్ధికి, అయిపోయినాం రమ్మనం. ఇంకా ఇది 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 లాస్ట్ యమధర్మరాజు క్లియర్ గా దగ్గర నుంచి క్లోజ్ అప్ లా కనబడుతున్నాడు. ఇంకా అయిపోయినట్టే మన పరిస్థితి. ఏం చేయాలి, ఈ పరిస్థితి ఇట్లా వచ్చింది, నేను సుమతి చెప్తే వినలేదు కదా అని. ఇది కొంచెం సుబుద్ధి తెలియగలదు కదా, ఏం చేసిందంటే చచ్చినట్టు ఇట్లా బిగ్గర్ గా బ్రీత్ ఆపి ఇట్లా పడిపోయినట్టు యాక్షన్ చేసింది. దీనికి టాలెంట్ ఉంది కదా, ఐడియా ఉంది కదా. సో ఏం చేశారు, ఒక జాలరారే దాంట్లో ఏమైనా చచ్చిన చేపలు ఉంటే తీసి పడేరా, ఎందుకు వచ్చిన గొడవ, వాటిని ఎవరు తీసుకోరు, బతికిన వాటి వరకు తీసుకెళ్దామని అంటే ఆల్రెడీ యాక్షన్ చేస్తుంది కదా. సో ఈ దీన్ని కూడా యాక్షన్ చేసే దాన్ని తీసుకొని టప్పునని దాంట్లో వాటర్ వేసారు. ఎప్పుడైతే వాటర్ వేసారో టప్పున సుమతి చెప్పిన కాలువ నుంచి బయటపడింది. అంటే ఇది కూడా కొంచెం లీడర్స్ మోటివేట్ చేసి కొంచెం యాక్టివ్ అయ్యి గబాలను బయటపడే టైప్ అనమాట. ఇంకా మందమతి ఇంకా వేరే ఆప్షన్ లేదు కదా, దానికి ఆలోచన లేదు, ముందు భవిష్యత్తు గురించి లేదు, ఫిజికల్ గా మెంటల్ గా ఎఫర్ట్ చేసేది లేదు, ఏది లేదు. చేపల పులుసులో కూరైంది, వాడు తిని హాయిగా ప్రశాంతంగా ఉన్నాడు. మోరల్ ఆఫ్ ద స్టోరీ ఏంటంటే, సుబుద్ధులు మందమతులు చాలా మంది ఉంటారు. దయచేసి సుబుద్ధి కూడా అన్ని సమయాల్లో పనికిరాదు, కష్టం వచ్చినప్పుడే చూస్తామని. సో ఎప్పుడైతే సుమతి లాగా ఉండి ఏదైనా సిచ్యువేషన్ రాకముందు ఎవరైతే అలర్ట్ అవుతారో వాళ్ళు మాత్రం లైఫ్ లో సక్సెస్ అవుతారు. సో ఇది స్టోరీ లాగా ఉన్న, ఇది జీవిత సత్యం. సో 3 చేపలు మనకు నేర్పిన నీతి. కాబట్టి ఇది ఎవరో డైరెక్టర్ ఏదో క్రియేట్ చేసిన స్టోరీ కదా అని అనుకోకండి. ఇది మన లైఫ్ కి అప్లై చేస్తే మనకు చాలా 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 విషయాలు తెలుస్తాయి. కాబట్టి దయచేసి ప్రోగ్రామ్ లో సీరియస్ గా ఉండండి, ప్రోగ్రామ్ ని సీరియస్ గా తీసుకోండి. నాట్ ఓన్లీ కేవీపీ, వాట్ ఎవర్ ఇట్ మే బి. మన లీడర్స్ మొన్న శర్మ గారు మార్నింగ్ ప్రోగ్రామ్ చేశారు, వైఫై మనీ, మనకు చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి. అన్నిటిని యూటిలైజ్ చేసుకోండి, మీ పీపుల్ యూటిలైజ్ చేసుకుంటుండండి. సో మీరు ఎప్పుడైతే అలర్ట్ గా ఉంటారో, ఎప్పుడైతే సుమతిలకు ఆల్వేస్ అలర్ట్ గా ఉంటారో, మిమ్మల్ని మీరు సర్వైవ్ చేసుకోవడం కాదు, మీ ఫ్యామిలీని, మీ కుటుంబాన్ని కూడా సర్వైవ్ చేసుకోవచ్చు. సో దిస్ ఇస్ ద మోరల్ ఆఫ్ ద స్టోరీ. అండ్ సో నేను సెషన్ లోకి వెళ్ళే కన్నా ముందు నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే, మాక్సిమం టైం మీరు వీడియో ఆన్ చేయడానికి ట్రై చేయండి. ఎందుకు అని అంటే, సో వీడియో ఆన్ చేస్తే మీ కమిట్మెంట్ అనేది నాకు కూడా అర్థమవుతుంది, ఎంత సీరియస్ గా ఉన్నారు మీరు నిజంగా ఈ ప్రోగ్రామ్ మీద, ఈ బిజినెస్ లో మీరు ఎంత సీరియస్ గా ఉన్నారా లేదా, ఇవన్నీ నాకు కూడా తెలిసింది. సో కాబట్టి దయచేసి మీరు వీడియో ఆన్ చేయడానికి ట్రై చేయండి. మాక్సిమం టైం మీరు వీడియో ఆన్ చేసి ప్రోగ్రామ్ అయిపోయేంత వరకు వీడియో ఆన్ చేసి ఉండడానికి ప్రయత్నించండి. సో ఇది నా కోసం మాత్రం కాదు, మీకోసం, మీ సక్సెస్ కోసం. రేపు పొద్దున మీరు ప్రెసెంట్ చేయడానికి అవకాశం వచ్చినప్పుడు సో మీకు ఇది చాలా బ్యూటిఫుల్ గా ఉపయోగపడుతుంది. మాకు ఇట్లా చెప్పే వాళ్ళు లేకున్నప్పుడు, కానీ బై గాడ్ గ్రేస్ ఇప్పుడు ఇట్లాంటి జూమ్ లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చిన తర్వాత చాలా చాలా ఫ్లెక్సిబుల్ అయింది ఆర్గనైజేషన్. సో ఇంత ఫ్లెక్సిబుల్ అయినా సరే మనం యూటిలైజ్ చేసుకోకపోతే, అది మన మిస్టేక్ అవుతుంది. జస్ట్ సెకండ్, నేను స్క్రీన్ షేర్ చేస్తాను. ఉమ్మగారు స్క్రీన్ షేర్ అయిందా? షేర్ అయింది కానీ పీపీటీ ఓపెన్ అవ్వలేదు. ఓపెన్ అవుతుంది, జస్ట్ సెకండ్. కాబట్టి 90 పీపుల్ సుమతులు ఉన్నారు, ఇంకా సుబుద్ధులు ఎక్కడో ఉండుంటారు. వాళ్ళు ఆ సెషన్ స్టార్ట్ అయిన 15 నిమిషాలకు పోదామని అంటారు. మందమతులు కూడా ఉంటారు. కాబట్టి దయచేసి అందరినీ యాక్టివేట్ చేయండి. సో ఈ ప్రోగ్రామ్ 100% యూటిలైజ్ అవ్వాలి. సో సక్సెస్ కావడానికి చాలా రకాల థింగ్స్ ఉంటాయి, దాంట్లో ఇదొకటి. సిస్టమ్ కూడా మనం టెస్ట్ చేస్తాం అప్పుడప్పుడు, మనకి ఎంత పేషియన్స్ ఉందనేది, రైట్? సో కేవైపీ నో యువర్ ప్రొడక్ట్. మనము సక్సెస్ కావాలి అని అంటే మన దగ్గర ఉన్న వెపన్స్ ప్రొడక్ట్స్. ఎందుకనంటే మీరు వితౌట్ ప్రొడక్ట్స్ మీరు మార్కెట్ లోకి వెళ్ళి, ప్రొడక్ట్ నాలెడ్జ్ మీ దగ్గర లేకుండా మీరు మార్కెట్ లోకి వెళ్తే సో ఖచ్చితంగా మీరు ఆ మార్కెట్ లో సక్సెస్ అవ్వలేరు. ఎందుకంటే బయట ఉన్న మార్కెట్ లో వైల్డ్ హంటింగ్ లాంటి, మీరు ఒక సీనియర్ పేషెంట్ దగ్గరికి వెళ్తే ఆయన దగ్గర జూనియర్ డాక్టర్ దగ్గర ఉండే ఇన్ఫర్మేషన్ కంటే ఎక్కువ ఇన్ఫర్మేషన్ ఉంటుంది.
అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో ఏదైనా ఒక హెల్త్ ఛాలెంజెస్ చాలా వచ్చేసరికి పీపుల్ ఏం చేస్తున్నారంటే వాళ్ళకు ఏ టాబ్లెట్ వేసుకుంటే ఏమైతుంది, ఏ మెడిసిన్, ప్రతి తరువు నాలెడ్జ్ ఉంటుంది పీపుల్ దగ్గర. సో అట్లాంటి తరువు నాలెడ్జ్ ఉండి, సో తరువు నాలెడ్జ్ అని చెప్పలేము, 50-50 నాలెడ్జ్, పూర్తిగా తెలియదు పూర్తిగా తెలుసు అన్నట్టు ఉంటుందిగా. అట్లాంటి నాలెడ్జ్ ఉండి వాళ్ళు రకరకాల ప్రయత్నాలు చేసి హెల్త్ రిస్క్ లో పెట్టుకుంటున్నారు. సో అట్లాంటి సిచ్యువేషన్ లో మనం తినే ఫుడ్ లో ఉన్న న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఏదైతే ఉందో ఆ న్యూట్రిషన్ డెఫిషియన్సీ గురించి మనం తెలుసుకుంటే మనం బ్లెస్డ్ పీపుల్. సో ఇట్లాంటి వెల్నెస్ ఇంట్రెస్ట్ లో ఉన్నాం కాబట్టి వీటన్నిటి గురించి మనం క్లియర్ కట్ గా రోజు పొద్దున్నేసి ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటాం మనం, రైట్? కుమ్మగారు స్క్రీన్ షేర్ అయిందా? క్లియరా? క్లియర్ మేడం, క్లియర్. ఆడిబుల్, విజిబుల్, ఆడిబుల్ అంతా ఓకే మేడం, ఆడియో ఓకే, వీడియో ఓకే. సో మన పీపుల్ కి మార్నింగ్ మనం అనుకుంటాం కదా, పొద్దున్నే లేసి నువ్వు ఎవరితో మాట్లాడుతున్నావు, దేని గురించి మాట్లాడుతున్నావు, ఏ విషయం మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నావు, ఆ విషయాలు నేను అట్రాక్ట్ చేసేట. సో భగవంతుని మనం వెల్నెస్ ఇండస్ట్రీలో ఉన్నాం, పొద్దున్న లేసి వెల్త్ గురించి హ్యాపీనెస్ గురించి మాట్లాడతాం. కాబట్టి మన లైఫ్ లో కూడా అట్లాంటి హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ డెఫినెట్ గా వస్తుంది. కాకపోతే దేనికైనా ప్రొసీజర్ ఉంటుంది, ఆ ప్రొసీజర్ ఫాలో అవ్వాలి. మనం ఏదైతే పీపుల్ కి సర్వ్ చేస్తున్నామో ఆపర్చునిటీలో దాంట్లో కీ థింగ్స్ వచ్చేసి మన ప్రొడక్ట్స్ గురించి మనకు థరో నాలెడ్జ్ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీ పిల్లవాడు మా ఇంట్లో దొంగతనం చేశాడంటే, మీ పాపని తీసుకొచ్చి మీ పిల్లవాడు మా ఇంట్లో దొంగతనం చేశాడంటే, మా ఇంట్లో అల్లరి చేశాడు అని అంటే, ఒక పేరెంట్ గా నీ పిల్లవాడి గురించి నీకు తెలిసే, నా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాడి మీద కాన్ఫిడెన్స్ ఉంటే, నీ పెంపకం మీద నీకు నమ్మకం ఉంటే, అది ఏం జరిగిందని నీ కొడుకుని అడగాల్సిన అవసరం, నా బాబు చేయడు అని స్ట్రైట్ అవే చెప్పొచ్చు. ఎందుకంటే వాడి మీద నీకు ఫుల్ ఫ్లెడ్జ్ గా కాన్ఫిడెన్స్ ఉంది. ఒకవేళ నీ కొడుకు మీదనే నీకు అవగాహన లేకపోతే, మేబీ వీడు చేసి ఉంటాడేమో అంటే డెఫినెట్ గా వాడు ఏదో ఒక రోజు దొంగడానికి ఛాన్స్ ఉంటుంది. సో ఏదైనా మనం మాట్లాడే విషయంలో మన కాన్ఫిడెన్స్, ఇన్సైడ్ మన కాన్ఫిడెన్స్ ఉంటుంది కదా, ఆ కాన్ఫిడెన్స్ మన మాటల రూపంలో బయటకు వస్తుంది. సో ఈ ప్రొడక్ట్స్ విషయంలో కూడా అంతే. చాలా రకాల డౌట్స్, మార్కెట్ లోకి వెళ్ళి ప్రొడక్ట్స్ ప్రమోట్ చేసినప్పుడు చాలా రకాల డౌట్స్ వస్తూ ఉంటాయి పీపుల్ కి. సో ఆ డౌట్స్ ను ప్రతిదీ మీరు క్లారిఫై చేసే కెపాసిటీ రావాలంటే ఖచ్చితంగా ఈ ప్రొడక్ట్ లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఏంటి, వాటి బెనిఫిట్స్ ఏంటి, అవన్నీ విషయాలు మీకు తెలియాలి. సో ఇక్కడ వెల్నెస్ అండ్ ఇమ్యూనిటీ అని వండర్ఫుల్ స్లైడ్ ఉంది. నాకు చాలా ఇష్టం ఈ స్లైడ్, ఎందుకంటే ఆలోచింపజేసే స్లైడ్ ఇది. సో వెల్నెస్, ఇమ్యూనిటీ ఒక్కటి కాదు. వెల్నెస్ అని అంటే మీరు హెల్తీగా, ఇప్పుడు చాలా మంది మన ప్రొడక్ట్స్ తీసుకెళ్లి మీరు ప్రొడక్ట్స్ యూజ్ చేయండి అని చెప్పినప్పుడు, నేను ఇప్పుడు యంగ్ ఏజ్ లో ఉన్నాను, నేను 30s లో ఉన్నాను, నాకు ఎటువంటి షుగర్, బీపీ, థైరాయిడ్ కానీ ఇంకో ప్రాబ్లం కానీ ఏది లేదు, నాకు బోన్స్ ప్రాబ్లం కానీ డైజెషన్ వాట్ ఎవర్ ఇట్ బి, ఏ ప్రాబ్లం లేదు, ఇంత చిన్న ఏజ్ లో నాకు ఎందుకు అనండి. సో మీరు చెప్పాల్సిన ఆన్సర్ ఏంటంటే, మీరు 30s లో హెల్తీగా ఉండడం, ఎందుకంటే ఆర్గాన్స్ అన్ని సపోర్ట్ చేస్తే అప్పుడంతా యాక్టివ్ గా ఉంటారు, అప్పుడప్పుడే లైఫ్ స్టార్ట్ అవుతుంటది, ఎటువంటి స్ట్రెస్ అంత ఎక్కువగా ఉండదు కాబట్టి సో మీరు హెల్తీగా ఉన్నారు. కానీ మీరు 50s లో ఇదే హెల్త్ మెయింటైన్ చేయగలుగుతారా? మీరు 60s లో 70s లో కూడా ఇదే మెయింటైన్ చేయగలుగుతారా? అట్లా మెయింటైన్ చేసే దానికి మనం అట్లాంటి మెయింటైన్ చేసే అదే ఆ లైఫ్ స్టైల్ లో మనం వెల్నెస్ అంటాం. సో అట్లాంటి వెల్నెస్, దీని ఇమ్యూనిటీని కలిపి మనకు ఇక్కడ హర్డ్ ఇమ్యూనిటీ, వాట్ అబౌట్ మీరు హర్డ్ ఇమ్యూనిటీ గురించి తెలుసా అని అడుగుతున్నారు. ఇక్కడ హర్డ్ ఇమ్యూనిటీ అని అంటే కోవిడ్ వచ్చిన తర్వాత మనకి ఇది బాగా తెలిసింది. మన ఒక్కళ్ళం హెల్తీగా ఉండేవాడిగా మన చుట్టుపక్కల వాళ్ళు కూడా హెల్త్, మన సొసైటీలో కూడా పీపుల్ హెల్తీగా ఉండాలి. ఎందుకంటే ఒక వైరస్ వస్తే ఒక ఇంట్లోకి వచ్చి పక్కింట్లోకి నేను వెళ్ళను, వాళ్ళు నాతో మాట్లాడరు అనుకోదు కదా, డెఫినెట్ గా వాళ్ళు తుమ్మినా తగ్గినా మన దగ్గరికి వస్తుంది, రైట్? సో హర్డ్ ఇమ్యూనిటీ, ప్రతి ఒక్కరూ ఆరోగ్యాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలని అంటే మరి ఈ వైరస్ కి, బ్యాక్టీరియాకు ఒక పర్సన్ నుంచి ఇంకో పర్సన్ కి మనకు ట్రాన్స్ఫార్మ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి అందరూ హ్యూమన్స్ హెల్దీగా ఉండాలి అని అంటే ప్రాపర్ న్యూట్రిషన్ కావాలి. సో అందరికి ప్రాపర్ ఇమ్యూనిటీ ఉంటేనే సో ఇట్లాంటి కోవిడ్ లాంటి ఛాలెంజెస్ మనం ఓవర్కమ్ అవ్వాలి. మరి ఎందుకని కోవిడ్ వ్యాక్సినేషన్ వేసుకున్నాం? ఒకప్పుడు పోలియోతో చాలా మంది స్ట్రగుల్ అయ్యేవారు, చాలా రకాల ఇప్పుడు వ్యాక్సినేషన్స్ పిల్లలకి వేయిస్తాం. మరి ఎందుకు చేపిస్తున్నాం అని అంటే, ఒకప్పుడు ఆ డిసీజ్ లేక ఆ డిసార్డర్ తో పీపుల్ చాలా మంది బాధపడ్డారు కాబట్టి సో వాళ్ళందరిలో ఇమ్యూనిటీ తీసుకురావాలంటే వాళ్ళకి ఇమ్యూనిటీ బూస్టర్స్ ఇచ్చారు. సో మనం ఇంట్రడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ కూడా అట్లాంటిది. సో హెర్డ్ ఇమ్యూనిటీ గురించి మనం మాట్లాడుకుంటే, ఒక కమ్యూనిటీకి మొత్తం ఇమ్యూనిటీ కావాలంటే వేరే ఆప్షన్ లేదు, అయితే వ్యాక్సినేషన్ లేకపోతే ఫుడ్ సప్లిమెంట్స్. మనం కోవిడ్ వచ్చినప్పుడు అందరం వ్యాక్సినేషన్ తీసుకున్నాం కదా. సో వ్యాక్సినేషన్ ఎందుకనంటే సో అందరిలో ఇమ్యూనిటీ ఉండాలి. మరి కొంతమందిలో ఇమ్యూనిటీ ఉంటే కొంతమంది లేకపోతే మళ్ళీ ఆ వైరస్ సెకండ్ స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి సో ప్రతిదానికి మనకు వ్యాక్సినేషన్స్ ఉండవు కాబట్టి సో అట్లాంటి వైరస్ కానీ లేకపోతే బ్యాక్టీరియా ఎఫెక్ట్ నుంచి మనం కాపాడుకోవాలంటే ఖచ్చితంగా మనము ఇమ్యూనిటీ బూస్టింగ్ ఫుడ్ సప్లిమెంట్స్ మనం కన్స్యూమ్ చేయాలి. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, ఇప్పుడు నేను ప్రెసెంట్ చేసేది ఆల్రెడీ మీరు కన్స్యూమ్ చేసింది, మీ స్పాన్సర్ మీకు చెప్పింది, మీ ఇంట్లో కిచెన్ లో ఉంది. ఇది మెడిసిన్ కాదు, ఇది ఫుడ్ సప్లిమెంట్. దయచేసి ఎవరు కాఫీకి నా దగ్గర మందు ఉంది
లేకపోతే డయాబెటీస్ కి నాకు నా దగ్గర మందు ఉంది, లేకపోతే వెయిట్ లాస్ అవడానికి నా దగ్గర మందు ఉంది అని చెప్పి మీరు ఆ వర్డ్ వాడకండి. ఇది ఫుడ్ సప్లిమెంట్. మీరు ఏదైతే మీ పౌష్టికాహార లోపం ఏదైతే అయితే మీరు తీసుకున్న ఫుడ్ లో ఆ పౌష్టికాహార లోపాన్ని ఫుల్ఫిల్ చేయడానికి మనము ఈ ఫుడ్ సప్లిమెంట్స్ ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. సో మన దగ్గర వెల్నెస్ ఈజ్ యువర్ బర్త్ రైట్. సో వెల్నెస్ అనేది ఆరోగ్యము, హెల్త్ అనేది మన బర్త్ రైట్ మనకు ఖచ్చితంగా కావాల్సిందే. సో ఇక్కడ జూమ్ రూమ్ లో 98 పీపుల్ ఉన్నారు. ఆరోగ్యం ఎవరికి అక్కర్లేదు ఇక్కడ? సారీ, రాంగ్ క్వశ్చన్ అడిగానేమో. ఆరోగ్యం ఎవరికి కావాలి? కాలో చేయో ఏదో ఒకటి లేపొచ్చు కదా ప్లీజ్. మీరు యాక్టివ్ గా వింటున్నారని నేను అనుకుంటాను. ఉమా గారికి ఒక్కరికేనా? సో నీలిమా కుసుమ గారికి కావాలి. భగవంతుడు సాయంత్రం టైంలో వీళ్ళ ఆరోగ్యం కావాలని అడుగుతున్నారు. వీళ్ళకి ఖచ్చితంగా ఆరోగ్యం ఇవ్వండి. మీకు తెలుసా నా నాలుగ పైన మచ్చ ఉంది. సో శశికాంత్ గారు, లావణ్య గారు, చాలా మంది, కవిత గారు, చాలా మంది హ్యాండ్ రైజ్ చేశారు. సో ఎవరైతే హ్యాండ్ రైజ్ చేశారో డెఫినెట్ గా ఆరోగ్యం వస్తుంది. డామ్ షూర్. ఆరోగ్యం ఎవరికి కావాలంటే అందరూ హ్యాండ్ రైజ్ చేశారు. వండర్ఫుల్, చాలా అద్భుతం. లాగా వీటిలో ఏ ప్రొడక్ట్ వాడినా సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. సో ఇంపార్టెన్స్ వెల్నెస్ గురించి మనం ఇంత మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందా మేడం? ఎందుకు సాయంత్రం టైంలో మాకు టైం అంతా వేస్ట్ చేస్తున్నారు? రేపు పొద్దున హోలీ, మీరు వదిలేసి మేము కలర్స్ తెచ్చుకుంటాం, ఏదో మా వాళ్ళు బలవంతంగా చేస్తే మా లీడర్ అబ్జర్వ్ చేస్తాడని వచ్చాను తప్ప నాకు పెద్ద ఇంట్రెస్ట్ లేదు. సీరియస్ గా అవునా? చాలా మంది ఫేసెస్ లో స్మైల్ కనబడుతుంది. ఓకే ఓకే, నాకైతే ఇంపార్టెంటే. సో ఎందుకు ఈ వెల్నెస్ అంటే ఇంపార్టెంట్ అంటే ఇక్కడ చిన్న 2-3 లైన్స్ చెప్పారు. ఈ లైన్స్ లో చూడండి, 1 in 5 adults have high blood pressure. సో ప్రతి 5గురిలో ఒకరికి హై బీపీ ఉందంట. హై బీపీ ఉన్న సంగతి వాళ్ళకు తెలియదు. సో హై బీపీ ఫ్లక్చువేషన్స్ అయితే మా క్లోజ్ రిలేషన్ లో ఈ మధ్య మార్కెట్ వెళ్తుంటే కలిసింది. ఆమె చాలా యాక్టివ్ గా ఉంది. మొన్న సడన్ గా చేతికి పెద్ద ఇట్లా పెట్టుకొని కనిపించింది. మనిషి అంటే వీక్ అయింది. ఏమైంది పిల్లి అని అంటే కిడ్నీ ఫంక్షన్ ప్రాబ్లం వచ్చింది, కిడ్నీ డ్యామేజ్ అయింది. ఎందుకు కిడ్నీ డ్యామేజ్ అయింది? ఏంది? ఆమె నాన్ వెజ్ తినదు, ఆల్కహాల్ కన్జంప్షన్ చేయదు, ఇంకా వేరే బ్యాడ్ హ్యాబిట్స్ ఏవి లేదు. సింపుల్ హంబుల్ హౌస్ వైఫ్. ఎందుకని ఫుడ్ హ్యాబిట్స్ కూడా చాలా బాగుంటాయి అంటే సో ఉన్న ప్రెషర్స్ తోటి బీపీ ఫ్లక్చువేషన్ అయింది. ఆ బీపీ ఫ్లక్చువేషన్ నేను అబ్జర్వ్ చేయలేదు. సో అది కంటిన్యూస్ ఫ్లక్చువేషన్ అయ్యడం వల్ల కిడ్నీస్ కొట్టేసినాయి. అంటే ఈ బీపీ అనేది మనం చాలా మందికి బై గాడ్రైస్ అంటే ఇప్పుడు ఎవరికైతే డయాబెటీస్ లేకపోతే థైరాయిడ్ లేకపోతే హార్ట్ ప్రాబ్లమ్ ఎవరైతే ఉన్నారో వీళ్ళ అదృష్టవంతుడు. మీరు కరెక్ట్ గానే ఉన్నారు. వీళ్ళ అదృష్టవంతుడు సీరియస్ గా. ఎందుకనంటే ఏదైనా డిసీజ్ గానీ డిసార్డర్ గానీ వస్తే వాళ్ళు అర్జెంట్ గా ఇమీడియట్ గా మెడికేషన్ వైపు వెళ్తున్నారు. సో వాళ్ళు రెగ్యులర్ గా హాస్పిటల్ కి వాళ్ళ హెల్త్ చెకప్ కోసం అట్లీస్ట్ 3 months కో 2 months కో హెల్త్ చెకప్ కి వెళ్ళి వాళ్ళ బాడీలో ఉన్న ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయి అవన్నీ ఎప్పటికప్పుడు చెక్ చేసుకుని వాళ్ళు సెట్ చేసుకుంటున్నారు. ఇప్పుడు ప్రాబ్లం వచ్చిందల్లా నాకే ప్రాబ్లం లేదని నిష్ఠూరంగా కూర్చుంటారు కదా. నేను హ్యాపీగా ఉన్నా, నాకు బీపీ లేదు, షుగర్ లేదు, థైరాయిడ్ లేదు, ఇట్లా ఆలోచిస్తారు కదా. వాళ్ళ లోపల జరిగే ఈ చేంజెస్, ఈ ఫ్లక్చుయేషన్స్ అనేవి తెలియదు వాళ్ళకి. సో సడన్ గా ఒక ఫైన్ డే ఇట్లాంటి ప్రాబ్లమ్స్ రావడం, లేకపోతే బ్రెయిన్ స్ట్రోక్స్, హార్ట్ స్ట్రోక్స్ రావడం జరుగుతున్నాయి. కాబట్టి సో చాలా మందికి ఇది ఉందంటే వాళ్ళు ఐడెంటిఫై చేయట్లేరు. 60% వాళ్ళు క్రానికల్ కండిషన్స్ వాళ్ళు మోస్ట్లీ ప్రివెంట్ లైక్ డయాబెటీస్ వాడుతుంది.
ఒకసారి డయాబెటీస్ బాడీలోకి ఎంటర్ అయితే ఆ డయాబెటీస్ ని మనం కంట్రోల్ చేయడమే తప్ప దాన్ని బాడీలోంచి మొత్తం తీయడానికి ఛాన్స్ లేదు. అట్లాంటి సిచ్యువేషన్ లో మనకు ముందే ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఐ కాఫీ లాంటి ఒక ప్రొడక్ట్ వాళ్ళకి ఇంట్రడ్యూస్ అయితే సో వాళ్ళ హెల్త్ కోసం వాళ్ళకి ఫిజికల్ ఎక్సర్సైజ్ కొంచెం చేసి మంచి ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోగలిగితే సో అట్లాంటి క్రానికల్ కండిషన్స్ వైపు వెళ్లకుండా ఉంటుంది. అంతేకాకుండా 90% వాళ్ళు ప్రీ డయాబెటిక్ కండిషన్ లో ఉన్నారు అంటే డయాబెటిక్ కి ఒక స్టెప్ ముందు. కావాలంటే మీరు చెక్ చేసుకోండి. చాలా మందికి తెలియకుండానే ఈ ఫేసెస్ లో ఇక్కడ బ్లాక్ ప్యాచెస్ వస్తా ఉంటాయి, లేదా అండర్ ఆర్మ్స్ లో బ్లాక్ ప్యాచెస్ వస్తా ఉంటాయి. సో మీరు అబ్జర్వ్ చేశారా ఎప్పుడైనా? సో అట్లాంటి బ్లాక్ ప్యాచెస్ వస్తున్నాయి అని అంటే నెక్ మీద కొంచెం చాలా మందికి బ్లాక్ ప్యాచెస్ వస్తా ఉంటాయి. ఇట్లాంటివి వస్తున్నాయి అంటే సో ఖచ్చితంగా అది ప్రీ డయాబెటిక్ కండిషనే. మీరు కావాలంటే మీరు షుగర్స్ కార్బోహైడ్రేట్స్ తగ్గించి చూడండి. అవి ఖచ్చితంగా మీరు ఎన్ని క్రీమ్స్ పెట్టినా ఎక్స్టర్నల్ గా అవి తగ్గవు, ఇంటర్నల్ గా మీరు అది చేయగలిగితే తగ్గింది. మరి ప్రీ డయాబెటిక్ కండిషన్ లో చాలా రకాల, నేను చెప్పింది ఒక సిమ్టమే, చాలా రకాల సిమ్టమ్స్ పంపిస్తుంది బాడీ, కానీ మన వాళ్ళు ఏది అబ్జర్వ్ చేయరు. సో ఆ ప్రీ డయాబెటిక్ కండిషన్ లో మీరు కనుక ఐడెంటిఫై చేసి ప్రాపర్ మెడికేషన్ వైపు కానీ లేదా ప్రాపర్ న్యూట్రిషన్ వైపు కానీ డైట్ కానీ చేయగలిగితే మీరు ఆ కండిషన్ నుంచి మీరు డయాబెటిక్ వైపు వెళ్లకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. అంతేకాకుండా 90% వాళ్ళు 90% పీపుల్ ఎర్లీ స్టేజ్ ఆఫ్ కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయంట. సో మీరు సింపుల్, మీరు కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాబ్లం వస్తుంది అని మీరు తెలుసుకోవాలంటే మీరు డైలీ పాస్ చేసే యూరిన్ అబ్జర్వ్ చేస్తే చాలు. డార్క్ కలర్ లో యూరిన్ వస్తుంది అంటే మీ బాడీ డిహైడ్రేట్ అవుతున్నట్టు లెక్క. మీ యూరిన్ కలర్ ని బట్టి మీ బాడీలో మీ హెల్త్ కండిషన్ మీరు చూసుకోవచ్చు. యూరిన్ ఎప్పుడైనా సరే లైట్ ఎల్లో కలర్ లో ఉండాలి. వైట్ కలర్ లో వస్తుందంటే మీ ఓవర్ డోస్ ఆఫ్ వాటర్ తాగుతున్నారని లెక్క. సో ఇట్లా రెడ్ కలర్ లో వస్తుందంటే మీ కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాబ్లం అవుతుందని లెక్క. యూరిన్ లో స్మెల్ వస్తుంది అని అంటే మీ బాడీలో టాక్సిన్స్ ఉన్నాయని లెక్క. ఇట్లా జస్ట్ మనం పాస్ చేసే యూరిన్ నుంచి కూడా మనకు కొంచెం అవగాహన ఉంటే మనం కిడ్నీ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్స్ రాకుండా ఓవర్కమ్ చేయొచ్చు. కాబట్టి ఈ నాలెడ్జ్ అంతా మనకి ఎక్కడి నుంచి వస్తుంది అని అంటే సో మనం రెగ్యులర్ గా ఇట్లాంటి ప్రోగ్రామ్స్ అటెండ్ అవుతున్నప్పుడు సో వెల్నెస్ గురించి మనం తెలుసుకుంటున్నప్పుడు, నాలెడ్జ్ తెలుసుకుంటున్నప్పుడు తెలుస్తుంది. ఒక వెల్నెస్ ఎంటర్‌ప్రెన్యూర్ గా, ఒక వెల్నెస్ ప్రమోటర్ గా మనకి ఈ విషయాలు తెలియాలి. ఎందుకంటే చాలా మందికి ఈ విషయాలు తెలియక మార్కెట్ లో స్ట్రగుల్ అవుతున్నారు ఇవన్నీ. సో ఈ విషయాలన్నీ మనం చెప్పాలి పీపుల్ కి అని అంటే ఫస్ట్ మనకు అవగాహన కావాలి. కాబట్టి సో ఈ విషయాలన్నీ మీరు ఫస్ట్ తెలుసుకోవాలి. అండ్ స్కోప్ ఆఫ్ ద వెల్నెస్, మనం ఈ వెల్నెస్ గురించి మనం ఇంకా అగ్రెసివ్ గా వెళ్ళాలి, ముందుకు వెళ్ళాలి, పీపుల్ అవగాహన తెచ్చుకోవాలంటే మరి ఏ విషయాలు ఎక్కువ, ఎందుకంటే పీపుల్ కి ఎక్కువ టైం లేదు. వాళ్ళకు ఇప్పుడు కీ పాయింట్స్ కొన్ని చెప్తేనే వాళ్ళకి అర్థమవుతుంది. సో ఇక్కడ ఎంత మంచిగా హార్ట్ డిసీజ్, క్యాన్సర్, డయాబెటిక్, స్ట్రోక్, రెస్పిరేటరీ ప్రాబ్లము, పాండమిక్స్ ఇవన్నీ రాశారు. మరి ఇవన్నీ నాకు తెలిసి నేను నా చిన్నతనంలో మా ఊర్లో ఒక సెలబ్రిటీ, మా ఊర్లో కాదు మా మండలంలో ఒక సెలబ్రిటీ ఉండేది. ఎవరు ఆ సెలబ్రిటీ అంటే ఆమె క్యాన్సర్ వచ్చింది. మా మండలంలోనే ఆమె సెలబ్రిటీ క్యాన్సర్ వచ్చిందంట. ఆమె గుంటూరు అటు సైడ్ అదే ముంబై అటు వెళ్ళి ఆమె కీమోథెరపీలు తీసుకొని వచ్చి ఆ స్టేజ్ లో అంటే మేము వెన్ ఐ వాజ్ 5 years 6 years old ఆ టైంలో కీమో తీసుకొని వచ్చి ఆమె రికవర్ అయింది. ఆమె చూడడానికి వెళ్ళే వాళ్ళందరూ క్యాన్సర్ వచ్చి రికవర్, అంత పెద్ద డిసీజ్ వచ్చి రికవర్ అయిందంట అని. అంటే ఒక మండలంలో ఒక మనిషి ఉండేది. అట్లా చాలా తక్కువ ఉండే క్యాన్సర్ కేసెస్. ఇప్పుడు చూస్తే రీసెంట్ గా మా క్లోజ్డ్ ఫ్యామిలీలో అత్తకు బ్రెస్ట్ క్యాన్సర్, మామకు బోన్స్ క్యాన్సర్, డాటర్ ఇన్ లాకు బ్లడ్ క్యాన్సర్. ఇంకా ఫ్యామిలీ సిచ్యువేషన్ ఎంత వరస్ట్ కూడా ఆలోచించండి. సో క్యాన్సర్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అంటే మనం నో డౌట్ మనం ఇప్పుడున్న ఎన్విరాన్మెంట్ కావచ్చు, రేడియేషన్ కావచ్చు, సో వాట్ ఎవర్ ఇట్ మేబీ మనం యూజ్ చేసే మైక్రోవెన్స్, వైఫై, వాట్ ఎవర్ ఇట్ మేబీ అన్నిటి నుంచి చాలా రకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. హార్ట్ అటాక్లు ఒకప్పుడు ఒక ఏజ్ ఉన్న వాళ్ళకు, చాలా పెద్ద వాళ్ళకి, లేకపోతే ఒబేసిటీ ఉన్న వాళ్ళకి వచ్చేది. ఇప్పుడు చిన్న 14 years 15 years పిల్లలకు కూడా వస్తున్నాయి. డయాబెటీస్ ఇట్లాంటి. మరి ఇవి ఎందుకు వస్తున్నాయి అంటే ఇక్కడ లైఫ్ స్టైల్ డిసీజ్ అని ఒక వండర్ఫుల్ గా మనకు రెడ్ అలర్ట్ పెట్టారు కదా. సో ఇవన్నీ మన లైఫ్ స్టైల్ మారడం వల్ల మన ఫుడ్ హ్యాబిట్స్ మారినాయి. అట్ ద సేమ్ వే మనము ఫిజికల్ గా మనం చేసే పనులు, ఇంతకు ముందు ఎక్సర్సైజ్లు, జిమ్లు ఇవన్నీ ఎవరు చేసేవాళ్ళు కాదు. ఎందుకంటే వాళ్ళ ఎక్సర్సైజ్ లో ప్రొడక్టివ్ గా ఉండేది. అంటే వాళ్ళ పనిలోనే ఎక్సర్సైజ్ ఉండేది, ప్రొడక్టివ్ గా ఉండేది. మన ఫోర్ ఫాదర్స్ ఎప్పుడు, మీరు ఎప్పుడైనా జిమ్ చేసినట్టు ఎప్పుడు ఉండకపో, నాకు తెలిసి లేవు. మా తాతయ్య అయితే ఎప్పుడు ఏ జిమ్కి వెళ్ళి నాకు తెలిసి. సో ఏం చేసేవాళ్ళంటే పొద్దున లేచి పొలాలకు వెళ్ళి వాళ్ళు చేసే పనిలోనే వాళ్ళకు శారీరకంగా వాళ్ళకు స్ట్రెస్ ఉండేది, వాళ్ళకి స్టార్టింగ్ ఎక్సర్సైజ్ అయిపోయేది. సో అట్లాంటి లైఫ్ స్టైల్ మనకు లేదు. పర్టికులర్ గా ఉమెన్స్ కి ఎందుకు ఎక్కువ ఛాలెంజెస్ వస్తున్నాయనంటే సో ఉమెన్స్ కనీసం ఇట్లా వంగి
చీపురు పెట్టి ఊకే పరిస్థితి కూడా లేదు, ఇంత పెద్దగా ఉంటాయి మన చీపుర్లు అండ్ మన తుడిచే కర్రలు. అందుకని చాలా మందికి బ్యాక్ పెయిన్స్ ఇవన్నీ వస్తున్నాయి. లైఫ్ స్టైల్ మారిపోయింది, మన ఫిజికల్ గా మనం చేసే పనులు మారిపోయినాయి. ఇవన్నీ సెడెంటరీ లైఫ్ స్టైల్ కి రావడం వల్ల, అంతేకాకుండా మనం జంక్ ఫుడ్ ఎక్కువ కన్స్యూమ్ చేస్తున్నాం, అంతేకాకుండా మనకు రకరకాల న్యూట్రిషన్ డెఫిషియన్సీ ఉన్నాయి, లైక్ పొల్యూషన్ లాంటి ఇట్లాంటి రేడియేషన్ లాంటి ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇవన్నీ కలిసి మనకు ఇట్లాంటి లైఫ్ స్టైల్ డిసీజ్ వస్తున్నాయి. మరి ఈ లైఫ్ స్టైల్ డిసీజ్ నుంచి ఓవర్కమ్ అవ్వాలి అని అంటే సో మనం ఖచ్చితంగా మన ఫుడ్ హ్యాబిట్స్ మార్చుకోవాల్సిందే. మరి వెల్నెస్ అంటే ఏంటి అని అంటే, సో మీరు ఒక్క నా హెల్త్ మంచిగుంది, నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు అని అంటే అది వెల్నెస్ కాదు. వెల్నెస్ అంటే ఫిజికల్, మెంటల్, సోషల్, ఫినాన్షియల్, స్పిరిచువల్ గా వెల్ బీయింగ్ ఉంటాయి. ఈ అన్ని వేస్ లో మీరు ఫిజికల్ గా ఫిట్ ఉండాలి, మెంటల్ హెల్త్ కూడా చాలా అవసరం. ఈ మధ్య కాలంలో హైదరాబాద్ లో ఒక ఫ్యామిలీ సూసైడ్ చేసుకున్నారు. వాళ్ళందరూ ఫిజికల్ గా చాలా బాగున్నారు. ఎట్ ఏ టైమ్ పిల్లలకి చిన్న చిన్న ఫైనాన్షియల్ ఛాలెంజెస్ వల్ల, వాళ్ళకి బ్యాక్గ్రౌండ్ ఉంది అంతా ఉంది, సో చిన్న చిన్న ఫైనాన్షియల్ ఛాలెంజ్ వల్ల ఓవర్కమ్ అవ్వలేక పిల్లలకి ఇద్దరికి హ్యాంగ్ చేసి వాళ్ళు కూడా హ్యాంగ్ చేసుకున్నారు. మెంటల్ హెల్త్, సో మెంటల్ హెల్త్ బాగాలేకపోతే ఇట్లాంటి వైల్డ్ డెసిషన్స్ చేసుకుంటారు. సో మీరు ఫిజికల్ గా హెల్త్ ఉన్నప్పటికీ మెంటల్ హెల్త్ లేకపోయినా, సోషల్ గా అన్ని బాగుంటాయి కానీ ఎవరితో కలవరు. కానీ మన ఆ నలుగురు సినిమాలో మనం పోయినా కూడా నలుగురు కావాలిగా మనం తీసుకెళ్ళడానికి. ఇది సోషల్ హెల్త్. ఫినాన్షియల్ హెల్త్, ఈ ఫినాన్షియల్ హెల్త్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. చాలా మందికి లేనిది ఈ రోజులలో, అది కూడా ఇంపార్టెంట్. స్పిరిచువల్ గా కూడా, సో మనం మీరు ఆధ్యాత్మికంగా కూడా వెల్ బీయింగ్ ఉండాలి. అన్ని రకాలుగా స్పిరిచువల్ గా వెల్నెస్ మీకు కాన్షియస్ ఉంటే మీరు మీ లైఫ్ లో సస్టైనబుల్ గా వాట్ ఎవర్ ఇట్ మే బి, ఇది ఏ కమ్యూనిటీ, ఏ భగవంతుడు, ఏ దేవుడిని పూజిస్తారనేది మీరు స్పిరిచువల్ కనెక్టివిటీ ఉంటే మిగతా అన్న విషయాల్లో ఫస్ట్ భయం అనేది ఉంటుంది. కాబట్టి వరల్డ్ హెల్త్, ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్తుంది వెల్నెస్ అంటే ఫిజికల్, మెంటల్, సోషల్, ఫినాన్షియల్, స్పిరిచువల్ వెల్ బీయింగ్ గా ఉండాలి. ఈ అన్ని ఏరియాస్ లో మీరు కరెక్ట్ చేసుకోగలిగినట్లయితే మీ లైఫ్ లో మీరు హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ తీసుకోగలుగుతారు. మరి ఆబ్జెక్ట్ ఆఫ్ వెల్నెస్ ఏంటంటే, సో లెట్ ఫుడ్ బి ద మెడిసిన్ అండ్ మెడిసిన్ బి ద ఫుడ్. సో ఒకప్పుడు ఏం చేసిందంటే, మనం తినే ఆహారం మనకు మెడిసిన్ లాగా పనిచేసేది, మనం చేసే పని మనకు వ్యాయామం లాగా ఉండేది. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మనకు తినే ఆహారం మెడిసిన్ గా పనిచేయకపోవడంతో మనం మినిమం, సో మొన్న ఈ మధ్య రీసెంట్ గా ఒక డాక్టర్ గారిని వేరే సిచ్యువేషన్ లో కలిస్తే ఆ కాన్వర్సేషన్ ఆయన ఏం చెప్తున్నాడంటే, అర్చన గారు, మీకు లైఫ్ లో బాడీలో మీకని కాదు ఎవరికైనా సొసైటీలో పీపుల్ కి వచ్చే డిసార్డర్ కి వాళ్ళు తగ్గించుకోవాలని వాళ్ళకి మనస్ఫూర్తిగా ఉంటే, వాళ్ళు ఫస్ట్ కరెక్షన్ చేసుకోవాల్సిన ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్. 3 విషయాలు ఉన్నాయి, ఈ 3 విషయాలు ఆర్డర్ లో పాటిస్తే వాళ్ళు సక్సెస్ అవుతారు. సో ఫస్ట్ ఫిజికల్ ఎక్సర్సైజ్. మీరు యోగా చేస్తారా, లేకపోతే వాకింగ్ చేస్తారా, లేకపోతే వాట్ ఎవర్ ఇట్ మే బి, మీరు ఏం చేస్తారా, మీరు ఫిజికల్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఫిట్నెస్ కోసం మీరు ఇంట్లో పనులు చేసుకుంటారా, ఏం చేసుకుంటారా అనేది నాకు అనవసరం. సో ఫిజికల్ గా ఎక్సర్సైజ్ అనేది మినిమం చేయాలి. రోజుకి 1 అవర్, 24 అవర్స్ లో ఆ 1 అవర్ వాళ్ళు పెట్టే ఇన్వెస్ట్మెంట్ వాళ్ళ లైఫ్ ను సక్సెస్ఫుల్ గా తీసుకెళ్ళడానికి. సెకండ్ వచ్చేది ఫుడ్. ప్రాపర్ ఫుడ్, న్యూట్రిషన్ ఫుడ్, మంచి ఫుడ్, అట్లీస్ట్ మీరు హోమ్ మేడ్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. సో ఇది సెకండ్. థర్డ్ వచ్చేసి మెడిసిన్. ఫస్ట్ ఎక్సర్సైజ్, సెకండ్ ఫుడ్, థర్డ్ మెడిసిన్. ఈ ఆర్డర్ మీరు పాటించినట్లయితే ఏ డిసీజ్ వచ్చినా, ఏ డిసార్డర్ వచ్చినా మనం ఓవర్కమ్ చేయగలుగుతాం. కానీ పీపుల్ ఏం చేస్తున్నారంటే ఎక్సర్సైజ్ స్కిప్ చేస్తారు సక్సెస్ఫుల్ గా, ఫుడ్ గురించి ఆలోచించారు, డైరెక్ట్ మెడిసిన్ దగ్గర. ఎవ్రీ పిల్ విల్ క్యారీ 1 ఇల్. ప్రతి ఒక్క పిల్ వెనకాల ఒక ఇల్ ఉంటది, సైడ్ ఎఫెక్ట్ ఉంటది. మీరు డైరెక్ట్ గా మెడిసిన్ దగ్గరికి వెళ్ళేసరికి, సో మీరు హార్ట్ ఫంక్షనింగ్ కోసం టాబ్లెట్ వేసుకుంటే కిడ్నీ కొట్టేస్తుంది, కిడ్నీ కోసం వేసుకుంటే లివర్ కొట్టేస్తుంది, రకరకాల ఛాలెంజెస్ ఉన్నాయి. కాబట్టి వీటన్నింటి ఓవర్కమ్ కావాలంటే మనం మంచి ఫుడ్ తీసుకోవాలి. మనం తీసుకునే ఫుడ్డే మనకు మెడిసిన్ లాగా పనిచేయాలి. సో ఇప్పుడు చాలా మంది కాన్స్టిపేషన్ ప్రాబ్లమ్, ఫైల్స్ ప్రాబ్లమ్ తో బాధపడుతున్నారు. చాలా కేసెస్ చూస్తున్నాను నేను. సో అట్లాంటి సిచ్యువేషన్ లో కాన్స్టిపేషన్ పోవాలంటే ఏం చేయాలి సార్? ఫైబర్ ఫుడ్ తినాలి. సింపుల్. ఫైబర్ ఫుడ్ తింటే ఆ కాన్స్టిపేషన్ నుంచి ఓవర్కమ్ అవ్వచ్చు. కాన్స్టిపేషన్ ఓవర్కమ్ అయితే మనకు ఫైల్స్ లాంటి ప్రాబ్లం. ఇట్లా ఒక్కొక్క బాడీలో డైజెషన్ గురించి మాట్లాడితే ఒక్కొక్క మన ఇంట్లో మన కిచెన్ లో దొరికే జీరా వాటర్ తాగితే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం రావు డైలీ మార్నింగ్. సో ఇట్లా మనం ప్రతిదీ మనం తీసుకునే ఫుడ్ మనకు మెడిసిన్ లాగా పనిచేస్తుంది. కాకపోతే ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మెడిసిన్ ని ఫుడ్ లాగా తీసుకుంటున్నారు కాబట్టి ఇట్లాంటి ఛాలెంజెస్ వస్తున్నాయి. ఇప్పుడు మీకు ఇంట్రడ్యూస్ చేసే ప్రొడక్ట్స్ అన్ని క్లినికల్ ట్రయల్స్ అయినాయి. సో అందరూ ఫేమస్ డాక్టర్స్ అందరూ క్లినికల్ ట్రయల్స్ చేసి చాలా వాళ్ళ మీద ప్రయోగాలు చేసి
క్లినికల్ గా ప్రూవ్ అయిన తర్వాత మీ దగ్గరకు వచ్చినాయి, మీరేం వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ ప్రొడక్ట్ కన్జ్యూమ్ చేస్తే నాకు ఏమన్నా అవుతుందా, సేఫా కాదా అని. సో 2016 నుంచి మేము హ్యాపీగా కన్జ్యూమ్ చేస్తున్నాం. మీ ముందు చూడండి ఎంత హ్యాపీగా, ఉమా గారు మేము అందరం ఎంత హ్యాపీగా ఉన్నాం. సో కాబట్టి మీరు వరీ అవ్వాల్సిన అవసరం లేదు. సర్టిఫికేషన్స్ ఉన్నాయి, హలాల్ సర్టిఫికేషన్ ఉంది, కోషర్ సర్టిఫికేషన్, ISO స్టాండర్డ్, గుడ్ మ్యానుఫాక్చరింగ్ సర్టిఫికేషన్స్ ఉన్నాయి. సో ఈ సర్టిఫికేషన్స్ అన్ని ఒక కాపీ మీ దగ్గర పెట్టుకోండి. ఎందుకంటే మీరు మార్కెట్ లోకి వెళ్ళినప్పుడు చాలా మందికి నాలెడ్జ్ ఉంటుంది ఇప్పుడు. సో ఎందుకంటే సెల్లలో ఖాళీ కూర్చొని చాలా రకాల సెర్చ్లు చేస్తా ఉంటారు మొబైల్స్ లో. కాబట్టి మీ దగ్గర ఆ సర్టిఫికేట్ ఉందా, ఈ సర్టిఫికేట్ ఉందా అన్నప్పుడు ఉంది, మా అప్లైన్ దగ్గర ఉంది, మా సార్ ఎక్కడో చెప్పిండు, KVP PPT లో మేడం చెప్తుంటే విన్నా అంటే వాళ్ళు బిలీవ్ చేయరు. మీ దగ్గర ఒక కాపీ ఉంటే తీసి ఇచ్చారనుకోండి. సో కాబట్టి మనకు యూజ్ అవుతుంది. కాబట్టి ఒక కాపీ తీయించుకోండి. మరి ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ అంటే ఏంటి మేడం ఓవరాల్ గా చెప్పాలంటే, ఇండస్ట్రియల్ ప్రొడక్ట్స్ ప్రివెంటివ్ ప్రొడక్ట్స్, హోలిస్టిక్ ప్రొడక్ట్స్, ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్. ప్రివెన్షన్ బెటర్ దాన్ క్యూర్ అంటున్నాం. ఏదైనా డిసీజ్ కానీ డిసార్డర్ వచ్చినాక అప్పుడు లబోదీపం అనే హాస్పిటల్కి వెళ్తే మీరు ఆ డిసీజ్ డిసార్డర్ నుంచి ఓవర్కమ్ అయిన తర్వాత మీరు నార్మల్ లైఫ్ స్టైల్ లీడ్ చేయలేరు చాలా కేసెస్ లో. కాబట్టి ఏదైనా ఇందాక చెప్పాను కదా సుమతి లాగా, ఏదైనా సిచ్యువేషన్ రాకముందే మనం ఎస్కేప్ అవ్వాలి, సిచ్యువేషన్ రాకముందే జాగ్రత్త పడాలి. ఎప్పుడైతే ప్రివెన్షన్ వైపు మనం ఆలోచిస్తామో లైఫ్ చాలా బ్యూటిఫుల్ గా ఉంటుంది. హోలిస్టిక్ కంప్లీట్ ప్రొడక్ట్స్ ఇది. అరికాల నుంచి తల వెంట్రుకు వరకు మీకున్న ఛాలెంజెస్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్క కణ మూలం నుంచి పనిచేస్తుంది. అండ్ ఆల్టర్నేటివ్ మీరు వాడే మెడిసిన్స్ కానీ, లేకపోతే మీరు తీసుకునే మెడికేషన్స్ వేరే దాంతో కానీ చేసుకోవచ్చు. మీరు తీసుకునే ఫుడ్ ను కూడా రీప్లేస్ చేసి మీరు యూజ్ చేసుకునే ఫుడ్ ప్రొడక్ట్స్, ఇవి కొన్ని రకాల ప్రొడక్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఇవి ప్రివెంటివ్ ప్రొడక్ట్స్, హోలిస్టిక్ ప్రొడక్ట్స్, ఆల్టర్నేటివ్ ప్రొడక్ట్స్. నాకు చాలా ఇంట్రెస్ట్ ప్రొడక్ట్, నా లైఫ్ ని ట్రాన్స్ఫార్మ్ చేసిన ప్రొడక్ట్, నన్ను హెల్త్, వెల్త్, హ్యాపీనెస్ కి దగ్గర చేసిన ప్రొడక్ట్, నాకు చాలా ఇష్టమైన ప్రొడక్ట్ ఐబల్స్. సో ఇది ఫ్రంట్ లైన్ ఇమ్యూనిటీ బూస్టర్. దీంట్లో 1000 ml జ్యూస్ ఫామ్ లో ఉంటుంది. ఇది ఇమ్యూన్ బూస్టర్, యాంటీ ఆక్సిడెంట్ రిచ్ గా ఉన్న ఇమ్యూనిటీ బూస్టర్స్. దీంట్లో అసైబెర్రీ ఫ్రూట్ తో పాటు ఇంకొక రకాల 15 రకాల ఫ్రూట్స్ ఉన్నాయి. వాటి గురించి కూడా మనం తెలుసుకుందాం. మరి యాంటీ ఆక్సిడెంట్స్ కి హార్ట్ హెల్త్ కు ఉన్న సంబంధం ఏంటి మేడం? వాట్ ఈస్ ద రిలేషన్ బిట్వీన్ టూ? ఈ రెండింటి మధ్య రిలేషన్ ఏమన్నా ఉందా? ఈ రెండు ఉన్న ఫ్రెండ్సా, ఎనిమీసా? మరి యాంటీ ఆక్సిడెంట్స్ తీసుకుంటే హార్ట్ హెల్త్ ఎట్లా మంచిగా అవుతుంది అని అంటే, ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఉంది. ఏదైనా సరే మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్, హార్ట్ కి సంబంధించిన మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చినప్పుడు మన బాడీకి ఒక అద్భుతమైన గుణం ఉంది, సహజ గుణం. ఏంది అని అంటే, ఏదైనా నీ బాడీలో హార్ట్ కానీ లేదా కిడ్నీ కానీ వాట్ ఎవర్ మీద ఏదైనా ఎఫెక్ట్ అవుతున్నప్పుడు మనకు సిమ్టమ్స్ పంపిస్తుంది. రకరకాల సిమ్టమ్స్ పంపిస్తుంది. ఆ సిమ్టమ్స్ మీరు ఐడెంటిఫై చేసి ఆ సిమ్టమ్స్ వచ్చినప్పుడే మీరు జాగ్రత్త పడగలిగినట్లయితే మీరు క్రానికల్ కండిషన్స్ వైపు వెళ్లకుండా ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ హార్ట్ కి సంబంధించి డయాబెటీస్ ఉన్న వాళ్ళకి, డయాబెటీస్ ఎక్కువ పిల్స్ తీసుకుంటారు, వాళ్ళు డయాబెటీస్ కంట్రోల్ అనే ఇన్సులిన్ అవన్నీ తీసుకుంటారు. కాబట్టి అవి ఖచ్చితంగా, డయాబెటీస్ అంటే ఒక బాడీలో ప్రతి ఒక్క ఆర్గాన్ లో ఉంటది. ఆ డయాబెటిక్ వల్ల హార్ట్ ప్రాబ్లం రావడానికి ఉంటుంది, హార్ట్ ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఎవరెవరికి హార్ట్ ప్రాబ్లం వచ్చే రిస్క్ ఉందని దాని గురించి చెప్తున్నాను. అండ్ ఎవరైతే పొగాకు నమ్ముతారో లేకపోతే స్మోకింగ్ చేస్తారో వాళ్ళకు 100% హార్ట్ ప్రాబ్లం రావడానికి ఛాన్స్ ఉంటుంది. మరి స్మోకింగ్ నేను చేయను మేడం, మా ఇంట్లో వాళ్ళు చేస్తారు, నాకేం కాదా అంటే, నాకు తెలుసు ఇంట్లో వాళ్ళు చేస్తే చక్కగా వాళ్ళకంటే మనమే ఎక్కువ పిలుస్తాం. డామ్ షూర్ నాకు తెలుసు. టు బి ఫ్రాంక్, నా పర్సనల్ ఎక్స్పీరియన్స్ చెప్తా. నా చిన్నతనంలో మా నాన్న సిగరెట్ కన్స్యూమ్ చేసేవాళ్ళు. అప్పుడు చిన్నతనంలో 4 years 5 years ఉన్నప్పుడు. అప్పుడు చిన్న ఏజ్ కదా, మేము పక్కన అటు ఇటు తిరుగుతుండేనే తాగుతుండే వాళ్ళు. ఆ సిగరెట్ స్మెల్ చూసి మాకు కూడా హాయిగా అనిపించేది బ్రెయిన్. కొద్ది రోజుల తర్వాత నేను అబ్జర్వ్ చేసిన, కొంచెం ఏజ్ వస్తున్నాడు ఇంకా ఈ విషయాలు నాకు ఎప్పుడైతే తెలిసిందో మా నాన్నతో పట్టుబట్టి నేను సిగరెట్ ఆపించిన. ఇప్పుడు ఎక్కడైనా సిగరెట్ స్మెల్ 1/2 kilometer దూరంలో వచ్చినా నా నాస్టల్లో అబ్జర్వ్ చేస్తుంది. అంత కాన్షియస్ గా ఉంటుంది సిగరెట్ పైన. పొరపాటున సిగరెట్ తాగుతున్నా అనుకోకండి, చెప్తున్నా నేను. అంటే ఎడిక్షన్ అట్లా ఉంటది ఆ సిగరెట్. మీరు స్మోకింగ్ చేసే వాళ్ళకి అయ్యే ఎఫెక్ట్ కంటే పక్కన ఉండి పీల్చే వాళ్ళకి ఎక్కువ. కాబట్టి స్మోకింగ్ జోన్స్ దగ్గర కూడా వెళ్ళొద్దు, అవి మీ హార్ట్ ని ఎఫెక్ట్ చేస్తాయి. అందుకని హైపర్ టెన్షన్, బీపీ ఫ్లక్చుయేషన్స్ ఉన్న, కొలెస్ట్రాల్ లెవెల్స్, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఎక్కువగా ఉన్నా మన, అండ్ ఫ్యామిలీ హిస్టరీ, కొంతమందికి ఫ్యామిలీ హిస్టరీ ఉంటుంది హార్ట్ రిలేటెడ్ ఉన్న, అట్లా వాళ్ళకు ల్యాక్ ఆఫ్ ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయరు, దాని మీద ఫోకస్ ఉండదు, అట్లాంటి వాళ్ళకు అన్హెల్తీ ఈటింగ్ ప్యాటర్న్స్. నైట్ హైదరాబాద్ కి ఇప్పుడు రంజాన్ టైంలో మరీ ఎక్కువ కలకలగా ఆడుతుంటాయి అంత ఏరియా అంతా. నైట్ టైం హలీంలు, హరీస్లు, నార్మల్ టైంలో కుండ బిర్యానీలు, ఆ బిర్యానీలు, ఈ బిర్యానీలు, మండి బిర్యానీలు, చెత్త అంతా. ఈవినింగ్ టైంలోనే పొద్దునే నిశాచర జీవులాగా నైట్ టైం రాక్షసులాగా మేలుకుంటారు అందరూ 12 1 మరి ఎప్పుడైనా సరే మీరు 6 o'clock నుంచి 7 o'clock తింటే, మీరు ఒకవేళ 10 o'clock వరకు పడుకోగలిగితే 10 o'clock వరకు మీ బాడీలో డైజెషన్ అంతా జరిగిపోయి మీ బాడీలో మీ బ్రెయిన్ డైజెషన్ సిస్టమ్ మీద ఫోకస్ చేయాలి. మిగతా ఆర్గాన్స్ లో ఉన్న క్లీనింగ్ ప్రాసెస్ ఏదైతే ఉందో, మిగతా ఇమ్యూనిటీ ఎట్లా డెవలప్ చేయాలి దాని మీద ఫోకస్ చేస్తుంది.
మీరు 12-1 వరకు తినుకుంటా ఉంటే అది 3-4 వరకు డైజెషన్ మీద ఆలోచిస్తుంది. మళ్ళీ పొద్దున్నే 6 నుంచి ఏదో ఒకటి వేస్తూనే ఉంటాం. మరి ఎప్పుడు ఇమ్యూనిటీ డెవలప్ చేయాలి? కాబట్టి ఇట్లాంటి అన్హెల్తీ హ్యాబిట్స్ వల్ల కూడా హార్ట్ ప్రాబ్లం. మళ్ళీ స్ట్రెస్, ల్యాక్ ఆఫ్ స్లీప్, స్ట్రెస్ వల్ల 40% ఆఫ్ డిసీజ్ స్ట్రెస్ వల్ల వస్తుంది. నిద్ర, చాలా మందికి టైం లేక నిద్రపోకపోవడం కాదు, టైం దొరికినా నిద్ర పట్టలేని, నిద్ర రాని పరిస్థితి. అట్లాంటి చాలా మంది మహానుభావులు ఉన్నారు. సో చాలా మంది కాదు, 90% ఆఫ్ పీపుల్ ఉన్నారు. కాబట్టి దీని వల్ల కూడా వస్తుంది. సో చాలా మందికి బ్రీతింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో బ్రీత్ తీసుకోవడానికి డిఫికల్టీస్ ఉంటాయి. సో కొంతమందికి అస్తమా, ఇట్లాంటి ప్రాబ్లమ్స్, వాళ్ళకు కూడా ఇట్లాంటి. అంతేకాకుండా కాఫ్, కంటిన్యూస్ గా కాఫ్ వస్తుంది, ఏ మెడిసిన్ వాడినా కూడా తగ్గట్లేదు, పొడి దగ్గులాగా. సో ఇట్లాంటి ఎక్కువ సార్లు వస్తుందంటే కూడా అది ఎర్లీ స్టేజ్ ఆఫ్ హార్ట్ ప్రాబ్లం అని చెప్పుకోవచ్చు. అండ్ కాళ్ళల్లో, లెగ్స్ లో స్వెల్లింగ్ వస్తుంది, లేకపోతే ఫేస్ లో స్వెల్లింగ్ వస్తుంది, లేకపోతే డైజెషన్ ప్రాపర్ కావట్లేదు, లేకపోతే బ్లోటింగ్ వస్తుంది, కడుపులో గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లాగా అనిపిస్తుంది, సడన్ వెయిట్ గెయిన్ అవుతున్నారు. ఇవన్నీ రీజన్స్. ఏ ఒక్క ఫ్యాక్టర్ మీ దగ్గరకు వచ్చినా, ఏ ఒక్క సిమ్టమ్ బాడీలో కనిపించినా, ఇది హార్ట్ మనకు పంపించే. హార్ట్ 3 సార్లు గంట కొడుతుంది, మీకు తెలుసా? 3 టైమ్స్ బెల్ కొడుతుంది. ఫస్ట్ సెకండ్ టైం కొట్టినప్పుడు మనం అర్థం చేసుకుంటే థర్డ్ బెల్ కొట్టదు. థర్డ్ బెల్ కొట్టిందా ఇంకా నీ గంట మోగించి బయటకు వేసేస్తారు. సో ఈ దురదృష్టం ఏంటంటే కొన్ని సార్లు ఫస్ట్ సెకండ్ బెల్స్ మైల్డ్ గా వస్తుంది. హార్ట్ అటాక్ అని కూడా మనకు తెలియదు. చాలా మైల్డ్ గా, ఏదో నొప్పి వచ్చినప్పుడు ఒక సెకండ్ వచ్చి వెళ్ళిపోతుంది, అది మనకు అర్థం కాదు. సో అది మనకు అర్థం కాదు. థర్డ్ బెల్ కొట్టడానికి ఇది హార్ట్ అటాక్ అని తెలుసుకునే లోపు ప్రాణాలు గాల్లో కలిసిపోతాయి. కాబట్టి హార్ట్ అనేది చాలా 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 వైటల్ ఆర్గాన్, మనం ఖచ్చితంగా కేర్ తీసుకోవాలి. మరి యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే, యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి ఆక్సిడేటివ్ స్ట్రెస్ నుంచి తగ్గిస్తాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే మేము చెప్పాల్సిన అవసరం లేదు. మనం చాలా సార్లు మన స్కూళ్ళలో పిల్లలకి అందరికి యాపిల్ కట్ చేసి పెట్టకండి, మన చిన్నప్పుడు స్కూళ్ళలో కూడా యాపిల్ ని కట్ చేసి బయట పెడితే మనకు నల్లగా మారుతుంది, ఏంటంటే అక్కడ ఆక్సిడేషన్ జరిగిందని చాలా లెసన్స్ చదువుకొని వచ్చాం. సో ఇనుము, చాలా సార్లు మన మంచి కొటేషన్స్, ఇనుము ఎవరు నాశనం చేయలేదు, తన ఓన్ రస్ట్ తనని నాశనం చేస్తుంది. బయట ఇనుమును పడేస్తే ఆటోమేటిక్ గా బయట ఆక్సిడేషన్ జరిగి రస్ట్ వచ్చి ఇనుము స్పాయిల్ అయిపోతుంది. అట్లా మన బాడీలో కూడా వాటర్ కంటెంట్ ఎక్కడ ఉందో, ఎయిర్ ఎక్కడైతే ఉందో అక్కడ ఆక్సిడేషన్ జరుగుతుంది. సో మన బాడీలో కూడా వాటర్ ని, మన బాడీలో కూడా మనం గాలి పీల్చున్నాం, ప్రతి ఒక్క సెల్ కి మన ఆక్సిజన్ వెళ్తుంది. కాబట్టి మన బాడీలో కూడా ఆక్సిడేషన్ జరుగుతుంది. అంటే మన బాడీలో కూడా మనకు కొన్ని సెల్స్ డ్యామేజ్ అవడం, చనిపోవడం ఇట్లాంటి జరుగుతాయి. మరి ఈ ఆక్సిడేషన్ స్ట్రెస్ ని తగ్గించడానికి యాంటీ ఆక్సిడెంట్స్ మనకు పనికొస్తాయి. సో మరి ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ఎక్కడి నుంచి వస్తాయంటే, ఎన్విరాన్మెంట్ నుంచి కావచ్చు, డిసీజెస్ కానీ, ఇన్ఫ్లమేషన్స్ గురించి కానీ, రకరకాల ఫ్యాక్టర్స్ ఉన్నాయి. అంతేకాకుండా మరి ఏం చేస్తే మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంటే, ఇవి మన ఫ్రీ రాడికల్స్ మనల్ని ఎఫెక్ట్ చేసే ఫ్రీ రాడికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి నుంచి మన సెల్స్ ని కాపాడుతాయి. ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని మన బాడీలో తగ్గిస్తాయి. అంతేకాకుండా మరి ఇవి మనం బయట నుంచి తీసుకోవాల్సిందే మేడం, మన బాడీకి ఎటువంటి కెపాసిటీ లేదా అని అంటే, 100% బాడీలో మనకు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. ఎండోజెనిక్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటారు అవి. సో అవి ఏం చేస్తారంటే, మన బాడీలో ఒక సెక్యూరిటీ ఉంటుంది. సో ఇమ్యూనిటీ పవర్ అనే ఒక సెక్యూరిటీ వ్యవస్థ ఉంటది మన బాడీకి, మనకు తెలియకుండా. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఏదన్నా ఒక మెడిసిన్ తీసుకున్నారు. మెడిసిన్ తీసుకున్నప్పుడు ఏం చేస్తా అంటే, మీ బాడీ ఆ మెడిసిన్ అనేది మీ బాడీకి తెలియదు. రకరకాల మెడిసిన్స్ తీసుకుంటున్నారు కదా. సో కొన్ని రకాల డ్రగ్స్ మీ బాడీ ఐడెంటిఫై ఇది ఏందో కూడా అర్థం కాదు దానికి. అది తీసుకెళ్లి ఏం చేస్తా అంటే, దానికి అర్థం కాని విషయాన్ని తీసుకెళ్లి మీ లివర్ లో స్టోర్ చేస్తుంది. మరి లివర్ లో స్టోర్ చేసినప్పుడు ఏం చేస్తా అంటే, ఈ లివర్ లో స్టోర్ చేసినాక మరి ఇది పక్కన వచ్చే దాని బ్లడ్ ప్యూరిఫికేషన్ అంతా జరుగుతుంది. ఆ ప్రాసెస్ లో ఆ బ్లడ్ అంతా డిస్టర్బెన్స్ కావద్దని చెప్పి దాని మీద ఒక లేయర్ ఫామ్ చేస్తుంది. ఎందుకంటే మిగతా బ్లడ్, మిగతా సెల్స్ కి డ్యామేజ్ కాకుండా ఉంటుంది. ఆ లేయర్ ఫామ్ చేసినాక కొన్ని ఇయర్స్ తర్వాత అది సిస్ట్ గా ఫామ్ అయింది. లివర్ ఫ్లోరోసిస్ చాలా మందికి వస్తున్నాయి కదా. ఇవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే, బాడీకి అర్థంగానే డ్రగ్స్ మనం ఇస్తున్నాం, ఆ డ్రగ్ లోపలికి వెళ్ళినప్పుడు లివర్ ఇదేదో మొత్తం బాడీని హార్మ్ చేస్తుందని చెప్పి లివర్ లో స్టోర్ చేసి ఒక లేయర్ మార్చి అక్కడ పెడుతుంది. అది మెల్లమెల్లగా అది కంతుల్లాగా అట్లా ఫామ్ అయిపోతుంది. సో ఇట్లా జరుగుతుంది. మరి ఏం చేయాలి? మరి దీన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఏం లేదంటే, మన బాడీలో ఎండోజెనిక్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్ ఉంటాయి. బట్ అవి మన బాడీలో ఇప్పుడున్న సిచ్యువేషన్, ఇప్పుడు ఉన్న పొల్యూషన్ కి ఎక్స్పోజ్ అవుతున్నాం, మన రకరకాల ఫుడ్స్ మనం ఏమైనా తింటున్నాం. సో వాటి స్ట్రెంత్ సరిపోవట్లేదు.
మరి మనం అందుకనే మనము డైటరీ యాంటీ ఆక్సిడెంట్స్ ఇస్తున్నాం ఎప్పుడు. అవి ఫ్లావనాయిడ్స్ కానీ పాలిఫినాల్స్ కానీ మరి ఇవి ఎక్కడి నుంచి వస్తాయంటే ఫ్రూట్స్ నుంచి, వెజిటేబుల్స్ నుంచి. సో ఇవన్నీ మనకు యాంటీ ఆక్సిడెంట్స్ వస్తాయి. మరి ఆ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తగిన క్వాంటిటీలో తింటే మన బాడీకి ఎంతైతే న్యూట్రిషన్ కావాలో అంత న్యూట్రిషన్ ఇచ్చినప్పుడు ఈ యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్ గా మన బాడీకి అందినప్పుడు మనం ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించవచ్చు. సో మనకి ఇప్పుడు అసైబెరీ అనే ఫ్రూట్ ఉంది దీంట్లో. సో అది సూపర్ ఫ్రూట్ అంటారు. ఇది మన ఇండియాలో లేదు, అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఉంది, సౌత్ అమెరికాలో. మరి ఇది మనకి ఎట్లా యూస్ అవుతుంది అంటే హార్ట్ సపోర్ట్. సో ఈ మన ఆల్రెడీ ఈ ఐపల్స్ గురించి నారాయణ హృదయాలయ బెంగళూరులో మనకు ఆల్రెడీ రీసెర్చ్ జరిగింది. ఐపల్స్ అండ్ నార్మల్ హార్ట్ సెల్స్ పైన కొన్ని సెల్స్ కి ఐపల్స్ ఇచ్చారు. ఐపల్స్ ఇచ్చిన టెస్ట్ చేసినప్పుడు నార్మల్ సెల్స్ చేసే ఫంక్షనింగ్ కంటే ఐపల్స్ ఇచ్చిన సెల్స్ ఫంక్షనింగ్ పర్ఫెక్ట్ గా చేశాయి. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేశారు, వాళ్ళు ఆల్రెడీ పబ్లికేషన్స్ ఇచ్చారు. సో ఐపల్స్ ఎవరైతే ఈ అసైబెరీ ఇంగ్రీడియంట్ ఉన్న ఫ్రూట్స్ ఎవరైతే ఈ ఐపల్స్ ఎవరైతే కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళ హార్ట్ కి సపోర్ట్ ఉంటుంది, హార్ట్ సెల్స్ పైన వర్క్ చేస్తుంది అని చెప్పి. అంతేకాకుండా ఇవి నెంబర్ 1 యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఏజింగ్ గా ఉపయోగపడుతుంది. సో చాలా మంది చిన్న ఏజ్ లో మొహం మీద మచ్చలు, ముడతలు, స్కిన్ హెయిర్ ఫాల్ కావడం ఇట్లాంటివన్నీ జరుగుతున్నాయి. ఎందుకు అని అంటే మన బాడీలో యాంటీ ఆక్సిడెంట్స్ లేకపోవడం వల్ల. సో మనం చిన్న ఏజ్ లో పెద్దవాళ్ళ కనపడుతున్నాం, ఆటోమేటిక్ గా మన ఆర్గాన్స్ కూడా ఎఫెక్ట్ అవుతున్నాయి అట్లా. అండ్ మరి ఈ ఫ్రూట్ లో ఉంది ఏంటి అని అంటే సో ఈ దీంట్లో హై ఒరాక్స్ స్కోర్ ఉంది, ఆక్సిడేటివ్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ. సో ప్రపంచంలో ఉన్న అన్ని ఫ్రూట్స్ లలో ఇది సూపర్ ఫ్రూట్. సో ఆక్సిడేటివ్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ అంటే మీ బాడీలో ఏదైతే ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతున్నాయో ఆ ఫ్రీ రాడికల్స్ ని చంపి నాశనం చేయగలిగి మీ హెల్త్ ని ప్రొటెక్ట్ చేయగలుగుతుంది. కాబట్టి దీన్ని సూపర్ ఫ్రూట్ అంటున్నారు. మరి దీనివల్ల ఇంకా ఏం బెనిఫిట్స్, డెస్ట్రాయ్ క్యాన్సర్ సెల్స్. అసైబెరీకి ఉన్న స్వతహాగా ఉన్న గుణం ఏంటంటే సో ఇది నేచురల్ ఫైటర్ అనమాట. క్యాన్సర్ సెల్స్ కి ఎగనిస్ట్ గా నేచురల్ గా దీని స్వతహాగా. పిల్లికి కుక్కకి ఏం వైరం లేదు, కానీ కుక్క పిల్లి ఎక్కడ చూసినా కొట్లాడుతుంది. నేచురల్ వైరం అది, భగవంతుడి సృష్టి. అట్లనే దీంట్లో కూడా క్యాన్సర్ సెల్స్ ని డిస్ట్రాయ్ చేసే గుణం ఉంది. సో అంతేకాకుండా ఇమ్యూనిటీ బూస్ట్ ఇది. అంతేకాకుండా దీన్ని ఎక్కడ తీసుకున్నారంటే AS10 అనేది ఒక నాసా వాళ్ళు ఒక స్పేస్ ని తయారు చేశారు. ఆస్ట్రోనాట్స్ మన స్పేస్ లోకి వెళ్ళినప్పుడు వాళ్ళు రిటర్న్ వచ్చే ప్రాసెస్ లో కొంచెం టైం పడుతుంది. ఆ టైంలో వాళ్ళకి చాలా మందికి స్కిన్ రిలేటెడ్ క్యాన్సర్, స్కిన్ ప్రాబ్లమ్స్, చాలా రకాల హెల్త్ ఇష్యూస్ వస్తున్నాయి. మరి వీటి నుంచి ఓవర్కమ్ చేయాలంటే ఏం కావాలంటే వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్ సపోర్ట్ కావాలని చెప్పి వాళ్ళు డిసైడ్ చేసి హైయెస్ట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్తే అప్పుడు అసైబెరీ ఫ్రూట్ ఉందని తెలిసి అసైబెరీ ఫ్రూట్ తో ఇంగ్రీడియంట్ తో AS10 అనే ఒక నాసా డ్రింక్ తయారు చేస్తారు నాసా వాళ్ళు. సో దాని నుంచి మనం ఇన్స్పైర్ అయ్యి మన ప్రొడక్ట్ లో కూడా అట్లాంటి వండర్ఫుల్ ఫ్రూట్ ని, సూపర్ ఫ్రూట్ ని యాడ్ చేస్తాం. కాబట్టి దీని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. దీనిపైన 60 పైన సైంటిఫిక్ పబ్లికేషన్స్ ఉన్నాయి. సో అక్కడ అమెజాన్ రైన్ ఫారెస్ట్ లో ఉన్న ట్రైబ్స్ సో కొన్ని సెంచురీస్ నుంచి ప్రొడక్ట్స్ వాడుతున్నారు, ఈ ఫ్రూట్స్ తింటున్నారు. జనరల్ గా వాళ్ళకి దొరుకుతాయి. సో వాళ్ళందరూ చాలా హెల్తీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు. మరి ఎంత క్వాంటిటీలో ఉంటుంది అని అంటే సో 14% ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ రూపంలో ఉంటుంది. అదే ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ అంటే ఏంటి అని అంటే ఇప్పుడు అమెజాన్ సౌత్ అమెరికాలో దొరుకుతుంది, మన ఇండియాలో దొరకదు. సో మరి దీన్ని ఎట్లా తీసుకొస్తుంది కంపెనీ, మరి దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ ఎట్లా ప్రొటెక్ట్ చేస్తుందంటే మీకు సింపుల్. మేడం నేను అన్ని రకాల వెజిటేబుల్స్ తింటున్నాను, అన్ని రకాల ఫ్రూట్స్ తింటున్నాను, కానీ నా హెల్త్ బాగోట్లేదు. ఎందుకనంటే సో సిటీస్ లలో మీరు వెజిటేబుల్స్ కానీ ఫ్రూట్స్ కానీ కట్ చేసిన వారం రోజులకు మీరు తీసుకుంటారు. తీసుకొచ్చిన వారం రోజులకు ఫ్రిడ్జ్ లో పెట్టి అది బాబాయ్ నేను చచ్చిపోతారా నువ్వు తినకపోతే అని మొహం మార్చేంత వరకు ఉంచి అప్పో ఏ కూరగాయలు ఖరాబ్ అయ్యే సిచ్యువేషన్ లో ఉన్నాయి. అందరు మనమందరం ఇంట్లో చేసే పనులు ఇవే కదా. ఏ కూరగాయలు రేపు ఖరాబ్ అయ్యే సిచ్యువేషన్ ఇంకా రేపైతే చచ్చిపోద్ది అన్నప్పుడు అప్పుడు తీసి వండుకుంటాం. ఆ లోపు దాంట్లో 50% న్యూట్రిషన్ చచ్చిపోద్ది. అట్లాంటి వాటి తింటాం. మనకు న్యాచురల్ గా దొరికే ఫ్రూట్స్ లో వెజిటేబుల్స్ మనం ఎప్పుడు తినాలంటే సో అప్పుడు చెట్టు నుంచి తీసినాక ½ an hour నుంచి 1 hour లోపు మనం కన్స్యూమ్ చేయాలి. అప్పుడు దాంట్లో ఉన్న న్యూట్రిషన్ వాల్యూ మొత్తం మనకు వస్తుంది. మరి ఈ అసైబెరీ ఫ్రూట్ సౌత్ అమెరికాలో ఉంది, మన దాకా రావాలంటే మరి దాంట్లో న్యూట్రిషన్ డ్యామేజ్ అవ్వకుండా కంపెనీ ఏం చేస్తుందంటే అక్కడే దీన్ని -80 degrees లో మీరు వాటర్ డీ ఫ్రిజ్ లో పెడితే ఎట్లయితే ఐస్ అవుతుందో ఈ ఫ్రూట్స్ కూడా -80 degrees లో పెట్టినప్పుడు అవి కూడా గట్టిగా రాయలాగా మారుతాయి. ఎందుకు అంటే అప్పుడు ఫ్రిజ్ లో ఏదైతే ఫ్రీజింగ్ చేసినప్పుడు ఆ న్యూట్రిషన్ వాల్యూ డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. ఆ ఫ్రీజింగ్ లో ఉన్న సిచ్యువేషన్ లో ఆ ఫ్రూట్ ని పౌడర్ రూపంలోకి మార్చి ఆ ఫ్రీజ్ డ్రైడ్ పౌడర్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటాం. దాన్ని మనము ఈ 14% మన ఈ ప్రొడక్ట్ లో యూజ్ చేస్తున్నాం. మరి ఒరాక్స్ స్కోర్ కి ఐపల్స్ ఉన్న సంబంధం ఏంటంటే మనం బాడీకి కరెక్ట్ గా ప్రాపర్ గా ఒరాక్స్ స్కోర్ ఉన్న ఫుడ్ మనం ఇస్తే మనకు ఎటువంటి డిసీజ్లు కానీ డిసార్డర్లు గా రావు. మరి ఒరాక్స్ స్కోర్ ఎట్లా వస్తుంది మన బాడీకి? ఐపల్స్ ఒకటే మార్గమా?
వేరే ఏమైనా సోర్స్ అంటే అద్భుతమైన సోర్స్ ని మీరు పాటించాలంటే ఈ రోజు నుంచి పాటించండి. మీకు ఆ సోర్స్ మీరు వాడితే ఈ ప్రొడక్ట్ మీకు అవసరం లేదు. అదేంటంటే మీ ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమంది 3.5 kg ఫ్రెష్ ఆర్గానిక్ డిఫరెంట్ కలర్స్ ఆఫ్ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తినాలి. 4 మనుషులు ఉంటే పిల్లలతో సహా ప్రతి ఒక్కరు 3.5 kg ప్రతిరోజు తినాలి మీరు తినే ఆహారంతో పాటు. ఇది ఈజీ, ఇది చేయగలిగితే ఇది మీకు అయిపోవాల్సిన అవసరం లేదు. మీకు మళ్ళీ ఆర్గానిక్ కావాలి, ఫ్రెష్ గా తెంపినవి కావాలి, ఇవన్నీ మీకు దొరకగలిగితే మీరు అదృష్టవంతులు. ఒకవేళ దొరికినా ఏంటంటే మీరు తినగలగాలి. ఎందుకంటే డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ కదా, ఇవి తినగలిగితే మరి ఏమొస్తుంది అంటే మీరు 3.5 kg ఫ్రెష్ ఆర్గానిక్ ఫ్రూట్స్ తింటే మీ బాడీకి మీకు 5000 వరకు వాల్యూ వస్తుంది ఆక్సిడేటివ్ రాడికల్ అబ్జర్వేషన్ కెపాసిటీ. ఇది మీ బాడీ డైలీ రన్ అవ్వాలంటే, మీ బాడీలో జీవక్రియ జరగాలంటే ఇది కావాలి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్ళాలంటే ఎంతో కొంత ఒక 5,000 10,000 డీజిల్ బండిలో పోసుకోవాలి కదా. ఆ డీజిల్ నా దగ్గర 200 ఉన్నాయి, 200 పోస్తా అంటే బండి ఎక్కడో ఆగిపోద్ది. ఇది కూడా అంతే. సో మా బాడీకి రోజుకి 5,000 ఒరాక్ యూనిట్ కావాలి. ఆ 5,000 ఒరాక్ యూనిట్ ప్రాపర్ గా ఉంటేనే డిసీజ్ డిసార్డర్ నుంచి మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోగలుగుతారు. మరి ఈ ఫ్రూట్స్ వెజిటేబుల్స్ తినడం పాసిబుల్ అవుతా అంటే ఒక్క పూట ఫ్రూట్స్ తింటే రెండో పూట నా పిల్లలే తినరు. ఇట్లా పొద్దులేసి వెల్నెస్ అని చించి చాడ చేసి ముత్తుకుంటాను నేను. ఈ రోజు ఉదయం ఫ్రూట్స్ పెట్టిన మమ్మీ సాయంత్రం కూడా ఫ్రూట్స్ ఏనా అని కూడా చేస్తాను నా పిల్లలే ఇంట్లో. సో అట్లాంటి సిచ్యువేషన్ ఇది పాసిబుల్ కాదు కాబట్టి మరి ఏం చేయాలంటే 60 ml ఆఫ్ ఐపల్స్ మీకు ప్రొవైడ్ చేస్తున్నాం. సో దీన్ని మార్నింగ్ 30 ml ఈవినింగ్ 30 ml మీరు కన్స్యూమ్ చేయగలిగినట్లయితే మీ బాడీకి 7,000 వారక్ వాల్యూ ఉంటుంది. మరి ఏంది 7,000 ఎందుకు? 5,000 రూపాయలు మీ డైలీ మీ జీవక్రియకు ఉపయోగపడితే ఎక్స్ట్రా ఏదైతే ఆర్మీ ఉందో మీ లివర్ లో స్టోర్ అవుతాయి. ఎప్పుడైనా మీకు ఎక్స్ట్రా ఫోర్స్ కావాలని అంటే అక్కడి నుంచి మన బాడీ యూటిలైజ్ చేసుకుంటది. కాబట్టి అంత వండర్ఫుల్ ప్రొడక్ట్స్. ఏమేమి ఫ్రూట్స్ ఉన్నాయని చెప్పి మీకు ఓవరాల్ గా ఫ్రూట్స్ గురించి ఒక్కొక్క ఫ్రూట్స్ లో ఒక్కొక్క వాల్యూ ఉంది, ఒక్కొక్క ఫ్రూట్స్ లో ఒక గుణం ఉంది. ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ ఈ ఫ్రూట్స్ అన్ని మిక్సీలో వేసుకొని జ్యూస్ చేసి ఇస్తారేమో అని అనుకోవద్దు మీరు దయచేసి. ఈ ఫ్రూట్స్ అన్ని మీకు అవైలబుల్ లో ఉన్నా మీరు మిక్సీలో వేసుకొని తాగినా కూడా ఆ బెనిఫిట్ రాదు. ఎందుకంటే దీంట్లో ఏదైతే ఉందో, దీంట్లో ఏవైతే ఇంగ్రీడియంట్స్ ఏవైతే ఉన్నాయో సో ఆ ఇంగ్రీడియంట్ కి సంబంధించిన దాంట్లో ఫర్ ఎగ్జాంపుల్ మీకు పైనాపిల్ ఉంది, పైనాపిల్ లో ఉన్న కీ ఇంగ్రీడియంట్ ఏదైతే ఉందో ఆ కీ ఇంగ్రీడియంట్ మాత్రమే అది తీసుకుంటాం, రైట్? సో అట్లా మనకు ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క బెనిఫిట్ ఉంది. సో అవన్నీ వాటిలో ఉన్న సో ఆ ఇంగ్రీడియంట్స్ అనుకోండి. మరి ఇవి ఫ్రీ రాడికల్స్ అంటే ఏంటి? ఫ్రీ రాడికల్ ఎక్కడ ఉంటాయి? హార్ట్లోనే ఉంటాయా, మరి లంగ్స్ లో ఉంటాయా, ఎక్కడెక్కడ ఉండడానికి ఛాన్స్ ఉందని అంటే ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్ మీ బాడీలో ఎక్కడెక్కడైతే వాటర్ ఉంటుందో, మీ బాడీలో ఎక్కడెక్కడైతే ఆక్సిజన్ సప్లై ఉంటుందో ప్రతి ఒక్క ప్లేస్ లో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అవుతాయి. మరి బాడీలో వాటర్ కంటెంట్ లేని ప్లేస్ లేదు, అండ్ అట్ ద సేమ్ టైం ఆక్సిజన్ సప్లై అవ్వని ప్రతి ఒక్క సెల్ కి ఆక్సిజన్ సప్లై కావాలి. మరి ఖచ్చితంగా ప్రతి చోట ఫ్రీ రాడికల్ ఉంటాయి. మరి ఫ్రీ రాడికల్ ఎక్కడెక్కడ ఫామ్ అయితే ఏమొస్తారు? బ్రెయిన్ లో ఫ్రీ రాడికల్స్ ఎక్కువ, అల్జైమర్స్, పార్కిన్సన్స్, సో ఇట్లాంటివన్నీ, సో స్ట్రోక్స్ ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. లేదు హార్ట్ లో ఫ్రీ రాడికల్ ఫామ్ అయితే హార్ట్ సంబంధించి, కిడ్నీలో ఫ్రీ రాడికల్ కిడ్నీ ఫెయిల్యూర్స్, రీనల్ ఇన్ఫెక్షన్స్ ఇట్లాంటివి జరుగుతాయి. స్కిన్ లో ఫ్రీ రాడికల్ ఫామ్ అయ్యాయి. సో చాలా మందికి రింకిల్స్, యాక్నీస్, మచ్చలు, స్కిన్ క్యాన్సర్స్ ఇట్లాంటివి వస్తాయి. మల్టీ ఆర్గాన్స్ లో ఫ్రీ రాడికల్ ఫామ్ అవుతాయి. సో లాంగ్ టర్మ్ డిసీజ్ లైక్ సో డయాబెటీస్ లాంటివి క్రానికల్ కండిషన్స్ వస్తాయి. ఐస్ లో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయితే మన రెటీనా డ్యామేజ్ అయితే కంటి చూపు తగ్గుతుంది. లంగ్స్ లో ఫ్రీ రాడికల్ ఫామ్ అయితే అస్తమా లాంటి, అలర్జీస్ లాంటివి. పొద్దున్నే కొంతమంది లేస్తే 50 తుమ్ములు ఆగరు. ఎవరైనా తుమ్ము చక్రం ఉన్నోడు ఇంటి పక్కన ఉంటే వాడు బయటికి పోయేదే లేదు, టప్ 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 అని దుమ్ముతూనే ఉంటారు. సో చిన్నగా బయట జస్ట్ ఇల్లు దులిపిన, క్లీన్ చేసిన, బయట పొల్యూషన్ ఎక్స్పోజ్ అని ఇట్లాంటివి ఉంటాయి. సో బ్లడ్ వెజల్స్ లో ఫ్రీ రాడికల్స్ ఫామ్ అయితే చాలా మందికి హైపర్ టెన్షన్, వెరికోస్ వైటిస్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో ఇమ్యూనిటీ సిస్టమ్ లో ఫ్రీ రాడికల్, మీరు పెట్టుకున్న సెక్యూరిటీ మిమ్మల్ని వచ్చి చంపినట్టు ఇమ్యూనిటీ సిస్టమ్. మన ఇమ్యూనిటీ ఉన్నది మనల్ని ప్రొటెక్ట్ చేయడానికి కదా. సో ఇమ్యూనిటీలో ఫ్రీ రాడికల్ ఫామ్ అయితే సో చాలా మందికి ఇప్పుడు ఏమంటారు గొల్లి మచ్చలు అంటా ఉంటారు కదా, సోరియాసిస్. సో ఈ సోరియాసిస్ ప్రాబ్లమ్స్ అన్ని ఈ ఇమ్యూనిటీ సిస్టమ్ నుంచి వస్తాయి. సో జాయింట్ లో ఫ్రీ రాడికల్ ఫామ్ అయితే సో జాయింట్ పెయిన్స్ లాంటివి, ఆర్థరైటిస్ లాంటివి, ఆస్టియోపోరోసిస్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. మరి ఐపల్స్ ఎట్లా పనిచేస్తా అంటే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇచ్చారు. సో మన బాడీ కణాల నిర్మిత కొన్ని వందల వేల లక్షల కోట్ల కణాలు మన బాడీలో ఉంటాయి. ఇప్పుడు ఒక చెయ్యి ఉందంటే ఈ చెయ్యిలో కొన్ని వందల వేల లక్షల కణాలు ఉంటాయి. సో మనం మదర్ నుంచి ఫాదర్ నుంచి వచ్చిన ఒక సెల్ గా ఫామ్ అయ్యి ఆ సెల్ కణ విభజన జరిగి మనం ఇట్లా హ్యూమన్ గా కణజాలం ఏర్పడి, అవయవం ఏర్పడి మన హ్యూమన్ బాడీ తయారైంది ప్రాసెస్ లో. మరి ప్రతి ఒక్క సెల్ దాని ఫంక్షనింగ్ ప్రాపర్ గా చేస్తేనే మన బాడీ స్టేబుల్ గా ఉంటుంది.
ప్రతి ఒక్క సెల్ అట్లా ఇప్పుడు మన బ్లూ కలర్ లో మనకు చుట్టూ కనిపిస్తున్న ఎలక్ట్రాన్స్ అనుకుంటున్నాయో ఆ ఎలక్ట్రాన్స్ లేయర్ ఉంటుంది. అంటే సెల్ మెంబ్రేన్ కు ఒక ఎలక్ట్రాన్ లేయర్ ఉంటుంది. ఈ ఎలక్ట్రాన్ లేయర్ అప్పుడు జంట ఎలక్ట్రాన్స్ ఉంటాయి మన బాడీ పైన. సో మన సెల్ మెంబ్రేన్ లో ఈ జంట ఎలక్ట్రాన్లు జంటగా ఉండి వాటి పని వారు చేసుకుంటే ఎటువంటి ప్రాబ్లం ఉండదు. ఏదైనా ఒక ఎలక్ట్రాన్ లేకపోతే ఏదైనా ఒక డిస్టర్బెన్స్ వచ్చి ఆ ఎలక్ట్రాన్ విడిపోయింది అనుకోండి, సో విడిపోతే ఆ సెల్ డ్యామేజ్ అవుతుంది. ఒక సెల్ డ్యామేజ్ అయ్యి అది ఇంకో దగ్గర పోయి రెండింటిని నాశనం చేస్తే 2, 4, 4, 8, 8, 16 ఆ తర్వాత లెక్కలు నాకు రావు. అట్లా డ్యామేజ్ అవ్వకుండా సో కణం డ్యామేజ్ అయినట్టు మనకు అర్థం కాదు, కణజాలం డ్యామేజ్ అయినట్టు మనకు అర్థం కాదు, అవయవం డ్యామేజ్ అయినట్టు అర్థమవుతుంది. మరి ఇది కంట్రోల్ అవ్వాలి. ఏదైనా మన ఆర్గాన్ డ్యామేజ్ అవ్వకుండా కంట్రోల్ అవ్వాలంటే మన సెల్ దగ్గర నుంచి మన ప్రొటెక్షన్ కావాలి. సో ఎప్పుడైతే మీరు బాడీలో మన ఈ సెల్ మెంబ్రెన్స్ పైన ఉన్న ఎలక్ట్రాన్స్ అన్పేర్డ్ అయితేయో మీ బాడీలో ప్రాపర్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటే వెంటనే ఏదైతే సింగిల్ గా ఉన్న ఎలక్ట్రాన్ కి మన బాడీ ఆటోమేటిక్ గా ఇంకో ఎలక్ట్రాన్ డొనేట్ చేసి అది పేర్ చేసినప్పుడు దానిలో ఉండే జీవక్రియలు ప్రాపర్ గా జరుగుతాయి. ఇది ప్రాపర్ గా జరగకపోతే సెల్ డ్యామేజ్ జరుగుతుంది. ఈ సెల్ డ్యామేజ్ జరగకుండా ఉండాలంటే యాంటీ ఆక్సిడెంట్స్ మీ బాడీకి కావాలి. మీరు యాంటీ ఆక్సిడెంట్స్ కావాలి అంటే ఇందాక చెప్పినట్టు 3.5 kg ఫ్రెష్ వెజిటేబుల్స్ అన్న తినాలి. లేదనంటే 30 ml ఇన్ ద మార్నింగ్, 30 ml ఇన్ ద ఈవినింగ్ ఐబల్స్ లాంటి ప్రోటీన్ మీరు కన్జ్యూమ్ చేయాలి. సో అందుకనే మేము ఇది చెప్పింది. అండ్ ఇంకా సిగ్నిఫికెన్స్ బెనిఫిట్స్ ఏమున్నాయి అంటే కార్డియోవాస్కులర్ బెనిఫిట్స్ ఉన్నాయి. సో ఇందాక చెప్పిన హార్ట్ గురించి నారాయణ హృదయాలయాలో దీనికి ఆల్రెడీ రీసెర్చ్ జరిగిందని హార్ట్ ని స్ట్రెంథన్ చేస్తుంది. అంతేకాకుండా ప్లేట్లెట్స్ అగ్రిగేషన్. సో ప్లేట్లెట్స్ అగ్రిగేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఎక్కడన్నా చెయ్యి కానీ కాలు కానీ ఎక్కడైనా దెబ్బ తగిలితే ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు బ్లడ్ ఫీడ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా బ్లడ్ క్లాట్ అయిపోతుంది. పైన ఒక లేయర్ ఫామ్ అవుతుంది బ్లడ్ బ్లీడ్ అవ్వకుండా. ఎందుకు ఆ లేయర్ ఫామ్ అవుతుందంటే మీకు ఎక్కడైనా దెబ్బ తగిలితే అది క్లోజ్ చేయకపోతే బాడీలో ఆ సిస్టమ్ లేకపోతే ఉన్న బ్లడ్ అంతా ఆ హోల్ ద్వారా వెళ్ళిపోతే మనిషి చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి అందుకనే మనకు ఒక వండర్ఫుల్ సిస్టమ్ ఉంది లోపల. సో ఈ వైట్ బ్లడ్ సెల్స్ ఏందని చేస్తాయంటే ఆ బ్లడ్ ని క్లాట్ అయ్యేటట్టు చేస్తాయి. వాటి గుణమే అది. మరి ఈ వైట్ బ్లడ్ సెల్స్ బ్లడ్ ని క్లాట్ అయ్యేటట్టు చేస్తే మరి బ్లడ్ ఫంక్షనింగ్ అయితే బ్లడ్ ఫ్లో అవుతున్నప్పుడు హార్ట్ లో కూడా బ్లడ్ ఫ్లో అవుతా ఉంటది 24/7. సో అట్లాంటప్పుడు మరి ఆ హార్ట్ లో కూడా ఈ ప్లేట్ల అగ్రిగేషన్ అంటే బ్లడ్ క్లాట్స్ ఏర్పడడానికి అవకాశం ఉంటుంది. మరి అట్లాంటి క్లాట్స్ ఏర్పడినప్పుడు హార్ట్ స్ట్రోక్ రావడానికి ఛాన్స్ ఉంటుంది. సో అట్లాంటి ప్లేట్లెట్ అగ్రిగేషన్ ఏమైనా రక్తం గడ్డగట్టకుండా రక్త ప్రసరణ ప్రాపర్ గా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. అదే కొలెస్ట్రాల్ కంట్రోల్ చేస్తుంది, ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ని. అంతేకాకుండా సో ప్రొటెక్ట్ సెల్స్, మనం ప్రతి ఒక్క సెల్ ఇందాక చెప్పిన సెల్స్ గురించి సెల్స్ ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా ఫ్రీ రాడికల్స్ నుంచి మన బాడీని కాపాడి మన హార్ట్ ని సెల్ మెంబ్రేన్ కి స్ట్రెంథన్ చేస్తుంది. అండ్ మన బాడీకి ఎంతైతే యాంటీ ఆక్సిడెంట్స్ కావాలో అంత యాంటీ ఆక్సిడెంట్స్ మన బాడీకి అందుతాయి. అదే బిల్డ్ ప్రోటీన్ ఇస్తుంది. ప్రోటీన్ మనం మజిల్ బిల్డ్ అవ్వాలన్నా మన బాడీ ఫంక్షనింగ్ కావాలన్నా ప్రోటీన్ అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇమ్యూనిటీ సిస్టమ్ ని స్ట్రెంథన్ చేస్తుంది. అండ్ ఎన్హాన్స్ సెల్యులార్ కమ్యూనికేషన్. మీ వెనకాల ఎక్కడో చిన్న కురుపు అయింది, లేకపోతే చిన్న పింపుల్ అయింది, లేదా చిన్న గడ్డ అయింది, మీకు వెనకాల కళ్ళు లేవు కానీ కనిపించవు, కానీ మీ చెయ్యి ఆటోమేటిక్ ఆ ప్లేస్కి వెళ్తుంది. ఆ ప్లేస్కి వెళ్ళి ఏదో అయింది అని చెప్పి మేము ఐడెంటిఫై చేసి దాన్ని కనబడితే మీరు లేకపోతే డాక్టర్ చూపించుకోవడం మీ పేరెంట్స్ చూసేసారు. మరి ఎట్లా తెలిసింది మీకు బ్యాక్ సైడ్ అయింది అని అంటే మీ బాడీలో ఇప్పుడు మీరు ఎట్లా అందరు మొబైల్స్ వాడుతున్నారు కదా, మీరు ఢిల్లీలో ఉన్నాను నువ్వు గల్లీలో ఉన్నాను ఎట్లా మాట్లాడుతుంటే ఒక సెల్ కనెక్టివిటీ ఉంటుంది. సో ఆ కనెక్టివిటీ ద్వారా మీకు కమ్యూనికేషన్ జరుగుతుంది. బాడీలో కూడా నర్వ్ సిస్టమ్ సెల్యులార్ కమ్యూనికేషన్ చేస్తుంది. మీ బాడీలో ఎక్కడ ఏం జరిగినా మీరు నడుస్తా చూడకుండా ముళ్ళు మీద కాలు వేస్తే తప్పని మీ దగ్గర ఉన్న నాడీ వ్యవస్థ మీ బ్రెయిన్ సిగ్నల్ ఇస్తుంది. అరే నీ కాల్లో ఏదో గుచ్చుకుంది, వెంటనే బ్రెయిన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్ అరే కాల్ది అక్కడి నుంచి ఏమంటే చేయికి కమాండ్ ఇస్తుంది ఆ ముళ్ళు బయటికి తీసేయని చెప్పి. సో ఇవన్నీ ఎక్కడ నుంచి జరుగుతుంది? సెల్యులార్ కమ్యూనికేషన్. సో డయాబెటిక్ పేషెంట్స్ లో చాలా మంది అరకాలలో స్పర్శ పోతుంది. ఎందుకంటే వాళ్ళకి అక్కడ సెల్యులార్ కమ్యూనికేషన్ దెబ్బతింటది. సో ఇన్ఫ్లుయెన్షన్ నుంచి అండ్ బ్యాక్టీరియా ఫంగస్ వైరస్ వాటి నుంచి ఎఫెక్ట్ నుంచి మనల్ని ప్రొటెక్ట్ చేస్తుంది. అంతేకాకుండా సో క్యాన్సర్ రావడానికి ఏదైతే ఫ్యాక్టర్స్ ఉన్నాయో వాటిని రెడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఉమా గారు అగైన్ అండ్ అగైన్ ఎవరు రిక్వెస్ట్ చేస్తున్నారు రికార్డింగ్ కి. సో దీనివల్ల నాకు సిస్టమ్ ప్రాబ్లం అవుతుంది, ఇక్కడ స్లైడ్స్ మారట్లేదు. సో అంతేకాకుండా సో క్వాలిటీ క్యాన్సర్ పేషెంట్స్ లో క్వాలిటీ ఆఫ్ లైఫ్, ఎవరికైనా క్యాన్సర్ వస్తే ఈ ప్రోడక్ట్ ఇస్తే క్యాన్సర్ పూర్తిగా ప్రివెంట్ అవుతుందని నేను చెప్పను. కాకపోతే క్యాన్సర్ రాని వాళ్ళకి ప్రివెన్షన్ వైపు వాడుకోవచ్చు. అండ్ క్యాన్సర్ వచ్చిన వాళ్ళకి మనం ఈ ప్రొడక్ట్ మనం సజెస్ట్ చేయగలిగినట్లయితే సో వాళ్ళు లైఫ్ లో వాళ్ళు బతుకున్నంత కాలం, ఎందుకంటే వాళ్ళకి రేడియేషన్ కీమోస్ జరుగుతున్నప్పుడు చాలా వీక్ అవుతుంది బాడీ, చాలా డల్ అయిపోతారు. వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోవడానికి వాళ్ళు బ్రతుకున్నంత కాలం కొద్దిగా హెల్తీగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అంతేకాదు నర్వ్ సిస్టమ్ పైన వర్క్ చేస్తుంది.
అండ్ మెమరీ పవర్ ఎన్హాన్స్ చేస్తుంది, మెంటల్ క్లారిటీని ఇంప్రూవ్ చేస్తుంది. అంతేకాకుండా డయాబెటీస్ ఉన్న వాళ్ళకి కన్స్యూమ్ చేస్తే వాళ్ళకి అదర్ ఆర్గన్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. గారు ఒకసారి స్క్రీన్ షేరింగ్ స్టాప్ చేయగలుగుతారా? కీబోర్డ్ పని చేయట్లేదు. హలో ఉమా గారు, స్టాప్ చేశాను మేడం షేర్. ఇప్పుడు కనిపిస్తుందా మీకు స్క్రీన్? కనపడట్లేదు. 1 సెకండ్ అండి. ఎవరో రికార్డ్ కోసం రిక్వెస్ట్ చేస్తున్నారు, దాంతో వెళ్ళిపోతున్నారు. ఇప్పుడు స్క్రీన్ షేర్ అయింది ఉమ్మగారు? ఇప్పుడు అయింది మేడం స్క్రీన్ షేర్. సో దయచేసి ఎవరో కొంచెం డిస్టర్బెన్స్ చేయకండి, ఎందుకంటే మనకు చాలా తక్కువ టైం ఉంది. సో దీంట్లో ఈ ప్రొడక్ట్ గురించి మీరు అంతా క్లారిటీగా విన్నారు కదా. వీటిలో ఎట్లా యూజ్ చేయాలంటే 30 ml ఇన్ ద మార్నింగ్ అండ్ 30 ml ఇన్ ద ఈవినింగ్. మీరు మార్నింగ్ మీరు బ్రేక్ఫాస్ట్ కంటే ముందు సో మీరు బ్రష్ చేసుకుని, ఒకవేళ ఎవరైనా ప్రొడక్ట్ వాళ్ళంటే మార్నింగ్ లేవగానే ఒక గ్లాస్ ఆఫ్ వార్మ్ వాటర్ తాగిన తర్వాత మీరు ఐపల్స్ కన్జ్యూమ్ చేయండి. ఐపల్స్ కన్జ్యూమ్ చేసినాక ఒక 30 minutes గ్యాప్ ఇచ్చి మీ లైఫ్ మీ ఫుడ్ మీరు ఏం తీసుకోవచ్చు. అండ్ ఈవినింగ్ కూడా అంతే. సో మీరు ఈవినింగ్ మీరు డిన్నర్ కంటే ముందు 1/2 hour ముందు మీరు కన్జ్యూమ్ చేయగలిగినట్లయితే మీ డిన్నర్ మీరు 1/2 hour గ్యాప్ ఇచ్చి, ఎందుకంటే ఆ ప్రోడక్ట్ మీ బాడీలో పనిచేయాలి కాబట్టి సో 1/2 hour తర్వాత మీరు యూజ్ చేసుకోవచ్చు. అంతేకాకుండా ఇంకా దీన్ని ఏం బెనిఫిట్స్ ఉన్నాయి, ఎవరెవరికి వాడొచ్చు ఎవరెవరికి వాడకూడదు అని అంటే, సో డయాబెటీస్ వాళ్ళు వాడొచ్చు అంటే 100% డయాబెటీస్ వాళ్ళు వాడొచ్చు. ఫ్రూట్ ఇంగ్రీడియంట్స్ చెప్పి దీంట్లో హార్మ్ఫుల్ ఫ్యాక్టర్స్ ఏం లేదు. హై డయాబెటిక్ ఉంది అని అంటే ఫస్ట్ 20 ml తో స్టార్ట్ చేయండి. 20 ml ఇన్ ద మార్నింగ్, 20 ml ఇన్ ద మార్నింగ్ ఈవినింగ్. బీపీ ఉన్న వాళ్ళకి 100% ఉపయోగపడుతుంది. బీపీ ఫ్లక్చుయేషన్స్ అయ్యే వాళ్ళకు, ఏజ్ చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అందరు యూజ్ చేయొచ్చు. సో డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ ఎన్ని రోజులు కన్సిడర్ చేయాలి, మన ప్రొడక్ట్లు ఏ ప్రొడక్ట్ అయినా 3 to 6 months మీరు వాడితే ప్రాపర్ గా మీకు బాడీలో అది సస్టైన్ చేస్తుంది. లేదు నేను ఎక్కువ రోజులు నాకు లైఫ్ అంతా నేను హెల్తీగా ఉండాలనుకుంటున్నాను, సో నాకు హెల్త్ కావాలంటే మీరు మీ ఎన్ని రోజులు మీకు ఇంట్రెస్ట్ ఉంటే అన్ని రోజులు మీరు వాడొచ్చు. టైమ్ ఆఫ్ ఇంటెక్ ప్రిఫర్ విత్ బిఫోర్ ఫుడ్ అండ్ లాక్టేషన్ ప్రెగ్నెన్సీ టైంలో మీరు సో డెలివరీకి 3 నెలల ముందు అంటే 7th month ప్రెగ్నెన్సీ వరకు ఇవ్వచ్చు. అండ్ డెలివరీ అయినాక 1 month తర్వాత ఆ ముర్రు పాలను మనం డిస్టర్బ్ చేయదు. సో ఆ టైంలో మీరు ఈ ప్రోడక్ట్ ఇవ్వచ్చు. సో ఇది ఐపల్స్ గురించి అందరికీ అర్థమైందని అనుకుంటున్నాను. సో ఐపల్స్ కన్జ్యూమ్ చేసి మీ అందరి హార్ట్ బాగుండాలని కోరుకుంటున్నాను. కాబట్టి నాకు కూడా మీరు ఒక హార్ట్ ఇస్తే మీ అందరికి అర్థమైందని అర్థమవుతుంది. లేకపోతే మళ్ళీ నేను ఐపల్స్ చెప్తాను మళ్ళీ ఒకసారి. ఉమ్మగారికి ముందే భయం వేసింది, అందుకని చాలా హార్ట్స్ పంపించాడు. థ్యాంక్ యూ సో మచ్ ఉమ్మగారు. అండ్ ఐ కాఫీ గురించి, సో నా గురించి ఉమ్మగారు తెలుసు, మళ్ళీ చెప్పినా చెప్పొద్దు మేడం ఎందుకు వచ్చినా కూడా, నా ఎంసీ టైం అయిపోతుంది అంతేనా. ఓకే, ఐ కాఫీ ఇక్కడ చూడండి. ఒక కాఫీ మన డయాబెటిస్ షుగర్ లెవెల్స్ ని కంట్రోల్ చేస్తుంది. ఒక కాఫీ మనకు షుగర్ రాకుండా కంట్రోల్ చేస్తుంది. ఒక కాఫీ మన బాడీలో వచ్చే షుగర్ నుంచి వచ్చే రకరకాల సింటమ్స్, అవేవిధ ప్రాబ్లమ్స్ వాటిని ఓవర్కమ్ చేస్తుంది. సో కంట్రోల్ డయాబెటీస్ విత్ అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ కాఫీ. సో మీరు కాఫీ అనగానే ఆయుర్వేదిక్ కాఫీ అంటున్నారు, ఇది ఎట్లా కషాయం లాగా ఉంటుందా ఇట్లా అని మీరు అనుకోవాల్సిన అవసరం లేదు. సో కెఫే కాఫీ డేలో కాఫీ కంటే వండర్ఫుల్ గా ఉంటుంది. ఇది ఐ కాఫీ క్రీమర్ అండ్ ఐ కాఫీ బ్లాక్ లాగా దొరుకుతుంది. మరి డయాబెటీస్ అంటే ఏంది? డయాబెటీస్ అంటే నన్ను అడిగితే డయాబెటిస్, ఇది షార్ట్ టర్మ్ కాదు, ఒకేసారి చంపదు, వైఫ్ లెక్క మెల్లమెల్లగా చంపేస్తుంది. రైట్. సో డయాబెటీస్ లో ఎందుకు డయాబెటీస్ అని అంటామంటే, సో డయాబెటీస్ రావడానికి కారణం ఏంటంటే క్లోమగ్రంథి పనితీరు ప్రాపర్ గా పనిచేయకపోవడం. ఒకసారి క్లోమాన్ని రిలీజ్ చేసిన వాళ్ళ బాడీలో ఉన్న సెల్స్ దాన్ని అబ్జర్వ్ చేసుకునే కెపాసిటీ లేకపోవడం. సో మల్టీ ఆర్గాన్స్ లో డిస్టర్బెన్స్ రావడం. సో మల్టీ ఆర్గాన్స్ లో ఈ ఫ్రీ రాడికల్స్ ఎఫెక్ట్ కావడం వల్ల మనకు డయాబెటీస్ వస్తుంది. మరి డయాబెటీస్ ఎన్ని రకాలుగా ఉంటది, మరి రీజన్స్ ఏంటి అని అంటే, సో డయాబెటీస్ కొంతమందికి ఇన్స్టెంట్ ప్రొడ్యూస్ కాదు, టైప్ 1 డయాబెటిక్ అంటారు. అట్లాంటి వాళ్ళ బాడీలో క్లోమగ్రంథి పని చేయదు, వాళ్ళకి బయట నుంచి ఇన్సులిన్ ఇవ్వాల్సిందే. బై బర్న్ బేబీస్ కూడా ఇట్లాంటి ప్రాబ్లమ్స్. టైప్ 2
డయాబెటీస్ ఏంటంటే మన లైఫ్ స్టైల్ వల్ల, మనం తినే ఆహారం కానీ, ఫిజికల్ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, స్ట్రెస్ వల్ల. సో మిడిల్ ఆఫ్ ద ఏజ్ లో మనకి ఇది వస్తూ ఉంటది. దీని టాబ్లెట్స్ తోటి స్టార్ట్ అయ్యి ఇన్సులిన్ తోటి ఎండ్ అవుతుంది. సో కొంతమందికి అబ్నార్మల్ గ్లూకోజ్ ప్రొడ్యూషన్ చేస్తుంది లివర్, ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ అంతా మనం కార్బోహైడ్రేట్స్, షుగర్స్ అన్ని ఇస్తా ఉంటే మన బాడీలో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ అవుతాయి. గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువైనప్పుడు ఆటోమేటిక్ గా మనకు డయాబెటీస్ వస్తాయి. అండ్ కొంతమందికి జెనెటికల్ గా ఫోర్ ఫాదర్స్ అందరూ డయాబెటీస్ ఉంటే, మీరు డయాబెటిక్ రాకుండా మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకున్నారు అని అంటే, సో మీ పీపుల్ ని, మీ నెక్స్ట్ జనరేషన్ కూడా ఇది ఎట్లా పాసిబుల్ అవుతుంది అంటే, సో మీ డయాబెటీస్ వల్ల వచ్చే ఇది ఏదంటే మీ డిఎన్ఏ ఎఫెక్ట్ చేస్తుంది. డిఎన్ఏ ఇప్పుడు మీ పిల్లవాడో లేకపోతే మన చుట్టూ అరే వీడు వచ్చా మా తాతలకి చేస్తున్నాడు, మా నాన్నలకి చేస్తున్నాడు అని అంటే, మరి వాడు మీ తాతని మీ నాన్న చూడలేదు, మరి ఎక్కడి నుంచి వస్తుంది అంటే వాడి డిఎన్ఏలో అదంతా వచ్చేసింది. సో క్రోమోసోమ్స్ డిఎన్ఏ నుంచి వచ్చేస్తుంది. మరి ఇప్పుడు ఎవరైతే మీరు ఈ షుగర్ కి ఎఫెక్ట్ అవుతున్నారో మీ డిఎన్ఏ ఎఫెక్ట్ చేస్తుంది. ఆ డిఎన్ఏ ద్వారా మీ జనరేషన్ బై జనరేషన్ ఈ డయాబెటిక్ వెళ్ళిపోతుంది. కాబట్టి సో ఒబేసిటీ, ఫిజికల్ యాక్టివ్ ఉన్న వాళ్ళకి డయాబెటీస్ వస్తుంది. బ్యాడ్ డైట్ తీసుకునే వాళ్ళకు అండ్ ప్రీ డయాబెటిక్ కండిషన్ లో. టైప్ 1 డయాబెటిక్ వాళ్ళకు అసలు క్లోమగ్రంథి పనిచేయదు. టైప్ 2 డయాబెటిక్ వాళ్ళకు క్లోమగ్రంథి పనిచేసినా కొన్నిసార్లు ఆ క్రోమాన్ని యూటిలైజ్ చేసుకోలేదు, లేకపోతే అవసరానికి సరిపడే క్రోమాన్ని ప్రొడ్యూస్ చేయలేదు. ఇంకోటి జెస్టేషనల్ డయాబెటీస్ ఉంటది. సో అది ప్రెగ్నెన్సీ లేడీస్ లో ప్రెగ్నెన్సీ టైంలోనే వస్తుంది. కొన్ని కేసెస్ లో డెలివరీ అయిపోయినాక వెళ్ళిపోతుంది, కొన్ని కేసెస్ లో డెలివరీ అయిపోయినాక కూడా కంటిన్యూ అవుతుంది. మనం ఫస్ట్ ఇండియాలో మన బిట్టర్ ట్రూత్ ఏంటంటే, నేను ఫస్ట్ అని మనము వరల్డ్ కప్ ఎట్లా పోటీ పడతాం అట్లా ఇండియా పోటీ పడుతుంది ఇప్పుడు డయాబెటీస్ కేసెస్. సో డయాబెటీస్ కేసెస్ ఎక్కువ మెన్ లో కంపేర్ చేస్తే 126% గ్రేట్. 1990 నుంచి 2013 సర్వే చేస్తే 126% ఉందంట. సో మెన్ లో ఈ డయాబెటిక్ గ్రోత్, ఉమెన్ లో 109%. ఉమెన్ లో కొద్ది కేర్ తీసుకుంటారు కాబట్టి వాళ్ళలో కొద్ది ఓవరాల్ గా 128% గ్రోత్ ఉంది. సో జీడిపి కంటే ఎక్కువ గ్రోత్ ఉంది. సో అట్లాంటి సిచ్యువేషన్ లో ఈ డయాబెటీస్ కంట్రోల్ అనే కొన్ని వందల వేల కోట్ల లక్షల డబ్బులు పీపుల్ ఈ డయాబెటీస్ కంట్రోల్ చేయడానికి హాస్పిటల్లో వాడుతున్నారు, ఉపయోగిస్తున్నారు. సో ఈ ఒక్క స్లైడ్ మనం కరెక్ట్ చేయగలిగితే, మన ఈ డయాబెటీస్ ఉన్న కేసెస్ అందరికి మనం ఐ కాఫీ ప్రొవైడ్ చేయగలిగితే, సో మన ఫినాన్షియల్ ఫ్రీడమ్ రావడం కాదు, ఇండియాని కూడా మనం ప్రొటెక్ట్ చేసిన వాళ్ళం అవుతాం. మరి డయాబెటిక్ సిమ్టమ్స్ ఏముంటాయి, ఎట్లా మనం ప్రీ డయాబెటిక్ కండిషన్ ఎట్లా తీసుకోవాలంటే, ఫ్రీక్వెంట్ యూరినేషన్ వస్తుంది. సో రోజుకి 3, 4, 5 సార్లు యూరిన్ పోవడం కామన్. మీరు మంచిగా వాటర్ కన్జ్యూమ్ చేస్తే 5, 6 సార్లు వస్తుంది. తక్కువ వాటర్ కన్జ్యూమ్ చేస్తే 2, 3 సార్లు, 4 సార్లు వస్తుంది. ఇది కామన్. లేదు 10 సార్లు, 15 సార్లు, 20 సార్లు యూరిన్ వస్తుంది అని అంటే అది సిమ్టమ్ ఆఫ్ డయాబెటిక్స్. ఆల్వేస్ టైడ్ ఫుడ్ తిన్నా ఏది తిన్నా నాకు చేత కావట్లేదు అంటారు చాలా మంది. అలసటగా అనిపిస్తుంది అంటే అది ప్రీ డయాబెటిక్స్ అన్నది కండిషన్. సడన్ వెయిట్ లాస్, అమ్మా నేను ఏం చేయకపోయినా బక్కగా అయిపోయినా అంటే అది డయాబెటిస్ సిమ్టమ్. ఎక్కడైనా మీ బాడీలో ఎక్కడైనా జబ్బలు తగిలిన ఊన్స్ అయినా హీల్ అవ్వట్లేదంటే అది డయాబెటిక్ సిమ్టమ్. ఇప్పుడే తిన్నా మళ్ళీ ఆకలి అవుతుంది, ఇప్పుడే సౌత్ ఇండియన్ థాలి ఒక ప్లేట్ తిన్నాం, మళ్ళీ ఒక 1 అవర్ తర్వాత మళ్ళీ ఇంకో సౌత్ ఇండియన్ థాలి తిన్నాం, మళ్ళీ ఇంకో 1 ఇయర్ తర్వాత ఆకలి అవుతుంది అంటే 1 అవర్ తర్వాత ఆకలి అవుతుంది అంటే డయాబెటిక్ సిమ్టమ్. అది సెక్షువల్ ప్రాబ్లమ్స్ డిసైడ్ తగ్గింది, సో అట్లాంటి మనకు కనిపిస్తుంది అని అంటే అది డయాబెటిక్ సిమ్టమ్. అంతేకాకుండా బ్లర్రీ విజన్, సో కంటికి సంబంధించింది మనకు విజన్ ప్రాపర్ కనిపించట్లేదు, సడన్ గా కంటి చూపు తగ్గుతుంది అని అంటే అది కూడా వజైనల్ ఇన్ఫెక్షన్స్. చాలా మంది ఇప్పుడు సిచ్యువేషన్ లో ఫస్ట్ వెజైనల్ ఇన్ఫెక్షన్స్ మెడికేషన్ వల్ల, లేకపోతే మీరు ఏమన్నా ఎక్కువగా ఈ మధ్య కాలంలో మెడిసిన్స్ ఎక్కువ తీసుకుంటే దాని వల్ల వస్తుంది. అంతేకాకుండా చాలా మంది కొన్ని క్లీన్ గా లేని బయట వాష్రూమ్స్ యూజ్ చేసినప్పుడు అక్కడి నుంచి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి. ఇది అప్పుడప్పుడు వస్తే ఓకే, కానీ రిపీటెడ్ గా జరిగితే అది చాలా ప్రమాదం అవుతుంది. అంతేకాని అరికాలలో అరిచేతులలో సూదులు కూర్చున్నట్టు మంటలు ఎట్లాంటివి ఉంటాయి. అండ్ ఆల్వేస్ ట్రస్ట్, ఈ వాటర్ మనము ఒక 3.5, 4 లీటర్స్ వాటర్ తాగితే సరిపోతుంది. అది తాగడమే కష్టం, చాలా మంది అది కూడా తాగలేరు. కానీ కొంతమంది 5 లీటర్లు 10 లీటర్లు వాటర్ కూడా తాగుతారు. వీళ్ళకి ఎక్కువ, ఎందుకంటే యూరిన్ వెళ్ళిపోతా ఉంటుంది బాడీలోంచి, అప్పుడు బాడీ ఏమంటే వాటర్ అడుగుతుంటది కదా, వీళ్ళు వాటర్ కన్జంప్షన్ చేస్తానే ఉంటారు. ఈ సిమ్టమ్స్ అన్ని కనపడితే ఇది ప్రీ డయాబెటిక్, మీరు జాగ్రత్త పడాలని. మరి డయాబెటిక్ అనగానే చాలా మందికి ఉన్నదంటే, నేను ఒక టాబ్లెట్ వేసుకుంటా మేడం, ఒక టాబ్లెట్. నాకు ఫస్ట్ లో బిగినింగ్ లో నాకు వచ్చిన ఛాలెంజ్ ఏంటంటే, మేడం నాకు డయాబెటీస్ ఉంది, ఓకే అగ్రి, నాకు ఒక షీట్ 100 రూపాయలు, 30 టాబ్లెట్లు వస్తాయి, నెల రోజులు నాకు ఆ టాబ్లెట్ సరిపోతుంది, నా బ్లడ్ షుగర్ ఆ టాబ్లెట్ వేసుకుంటే బాగానే ఉంది, 3000 పెట్టి కాఫీ తాగబడను నాకు ఎందుకు అంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, నువ్వు చూసేది ఓన్లీ బ్లడ్ లో ఉన్న షుగర్ మాత్రమే. బ్లడ్ లో ఉన్న షుగర్ కాదు, నీ ప్రతి ఆర్గాన్ లో, వన్స్ నువ్వు డయాబెటిక్ వైపు వెళ్తే నీ ప్రతి ఒక్క ఆర్గాన్ లో డయాబెటీస్ ఎఫెక్ట్ ఉంటుంది, డయాబెటీస్ ఉంటుంది.
ఎందుకు షుగర్ పేషెంట్స్ మెడిసిన్ వేసుకున్నా మెల్లమెల్లగా ఇన్సులిన్ వైపు వెళ్తున్నారు. ఇన్సులిన్ వేసుకున్నప్పుడు కిడ్నీ ఫంక్షనింగ్, హార్ట్ ఫంక్షనింగ్, ఈ కాళ్ళల్లో ఇట్లాంటి గ్యాంగ్రీన్ ఏర్పడేవి ఇట్లాంటి ఎందుకు అవుతున్నాయి అంటే ఆయా ఆర్గాన్స్ లో షుగర్ వల్ల. సో గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువగా ఉండడం వల్ల. ఫర్ ఎగ్జాంపుల్ మీ బ్రెయిన్ లో షుగర్ లెవెల్స్ ఎక్కువగా ఉంటే బ్రెయిన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఐలో వస్తే డయాబెటిక్ రెటినోపతి. సో ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఒక పతిని కష్టపడుతుంటే రెటినోపతి, న్యూరోపతి, ఆ పతి, ఈ పతి, చాలా పతిలు వస్తాయి. కాబట్టి ఇన్ని పదుల్ని హ్యాండిల్ చేసే బదులు మనం డయాబెటిక్ హ్యాండిల్ చేసుకోవడం ఈజీ. ఐలో రెటీనా ఒకసారి డ్యామేజ్ అయితే దాన్ని రీప్లేస్ చేయడం కుదరదు. సో మీరు రెగ్యులర్ గా మీరు డయాబెటిస్ కంట్రోల్ చేసుకోలేకపోతే ఐలో ఎక్కువగా ఉంటే డయాబెటిక్ రెటినోపతి వస్తుంది. సో డయాబెటిక్ కేసెస్ లో ఫస్ట్ పనులే ప్రాబ్లం. షుగర్ ఎక్కువగా ఉన్న వాళ్ళకి టీత్ దగ్గర నుంచి ఎఫెక్ట్ అవుతా ఉంటాయి. సో టీత్ లో ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా హార్ట్ అటాక్ వస్తాయి. అండ్ కిడ్నీ, న్యూరోపతి, ఇంకొక పతి వచ్చింది అప్పుడు రెటినోపతి, ఇప్పుడు న్యూరోపతి. సో డయాబెటీస్ ఉన్న ఉమెన్స్ లో ప్రెగ్నెన్సీ రిలేటెడ్ ఛాలెంజెస్ చాలా వస్తాయి. అంతేకాకుండా న్యూరోపతి ఇంకొక పతి వస్తుంది. నరాలకు సంబంధించిన బలహీనతలు వస్తాయి. అండ్ బ్లడ్ ప్రెషర్ లాంటి ప్రాబ్లమ్స్ వస్తాయి. అంతేకాకుండా లాస్ ఆఫ్ సెన్సిటివిటీ నర్వ్స్ లో చెప్పినాం కదా, అరికాలలో, అర్చకల్లో ఆ సెన్సిటివిటీ తగ్గిపోద్ది. సో ఇట్లా రకరకాల ఆర్గాన్స్ లో ఎక్కడెక్కడైతే మనకు ఎక్కువ గ్లూకోజ్ లెవెల్స్ ఉంటాయో దానికి సంబంధించిన ఇన్ఫ్లమేషన్స్ వస్తూ ఉంటాయి. మరి మనం ప్రొవైడ్ చేసే కాఫీలో సెలేసియా రెటిక్యులేటా, దీన్ని సాల్సిటాల్ అంటారు. ఇది మనము ఏకనాయక అనే మొక్క మనకు తెలుగులో, ఇది చెరక సంయుత అనే గ్రంథంలో చెరక మార్చి 3000 సంవత్సరాల క్రితం రాసిండు. ఏం రాసిండంటే ఈ ఏకనాయక మొక్క వేరుని తీసుకొచ్చి రాత్రి నీళ్ళలో నానబెట్టుకుని పొద్దున లేసి ఆ వాటర్ కన్స్యూమ్ చేస్తే మీరు ముందు జీవితంలో మధుమేహ వ్యాధి వాడిన పడదు. సో ఆ మధుమేహం అనేది అప్పట్లోనే వాళ్ళ ఐడియా తోటి మన మూలికల గురించి రాశారు. సో దాని నుంచి తీసుకునే ఈ సెలేసియా రెటిక్యులేటా. సో ఇది మేజర్ ఇంగ్రీడియంట్. అంతేకాకుండా దీంట్లో కాఫీ బీన్స్ ఉంటాయి. సో ఈ కాఫీ బీన్స్ మన షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేసి, అంతేకాకుండా ముగునా కపికచ్చు అంటారు ఇది. సో ఇది హెల్తీ షుగర్ సపోర్ట్ కు పనిచేస్తుంది. మరి ఇది మన కాఫీలో ఉన్నది, మన కాఫీలో ఉన్న స్పెషాలిటీ ఏంటంటే దీంట్లో నో కెఫిన్, నో షుగర్. మరి కాఫీ అంటేనే కెఫిన్ ఉంటుంది కదా, చాలా మంది కాఫీ లవర్స్ కాఫీ తాగకపోవడానికి కారణం ఏంటంటే కెఫిన్ వల్ల. ఈ కెఫిన్ ఇంటేక్ ఎక్కువ తీసుకోవద్దు. దీంట్లో కెఫిన్ ని మనం రిమూవ్ చేయడం జరిగింది. మరి ఎట్లా రిమూవ్ చేస్తారంటే మన కాఫీ బీన్స్ తీసుకొచ్చిన తర్వాత మన ఫ్యాక్టరీలో స్లో రోస్టింగ్ 40 degrees సెంటిగ్రేడ్ దగ్గర స్లో రోస్టింగ్ చేస్తారు. స్లో రోస్టింగ్ ప్రాసెస్ చేసినప్పుడు దాంట్లో ఉన్న కెఫిన్ వెళ్ళిపోయి ఓన్లీ పాలిఫినోల్స్ ఉంటాయి. ఈ పాలిఫినోల్స్ అంటే నథింగ్ బట్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. సో ఆ స్లో రోస్టర్ లో చేసిన దాన్ని మనం ఇంగ్రీడియంట్ చేసి మనం కాఫీ రూపంలో మనకి ఇవ్వడం జరుగుతుంది. మరి ఎట్లా కన్జ్యూమ్ చేయాలంటే మీరు 300, 350 అట్లా డయాబెటీస్ ఉంది, లేకపోతే టైప్ 1 డయాబెటిక్ అయితే మీరు బ్లాక్ కాఫీ కన్స్యూమ్ చేయండి. లేకపోతే టైప్ 2 డయాబెటిక్, లేకపోతే నేను టాబ్లెట్ వేసుకుంటున్నాను అన్న వాళ్ళు మీ మెడిసిన్ తో పాటు ఈ కాఫీ కన్స్యూమ్ చేయాలి. ఎప్పుడు కన్స్యూమ్ చేయాలంటే ఎర్లీ ఇన్ ద మార్నింగ్, బిఫోర్ మీరు ఫుడ్ ఏది తీసుకోక ముందు మీ కాఫీ టీని మీద అది షుగర్ తోటి వాడదాన్ని పక్కకు పెట్టి జస్ట్ హాట్ వాటర్ లో 80 to 100 ml హాట్ వాటర్ తీసుకొని ఒక కప్పులో కాఫీ పౌడర్ వేసుకొని ఈ హాట్ వాటర్ వేసి ఇన్స్టాంట్ కాఫీ కలుపుకోవడమే. దీన్ని మీరు స్టవ్ మీద పెట్టి వేడి చేయదు, జస్ట్ హాట్ వాటర్ లో వేసి కలుపుకొని తాగండి. సో ఇది మార్నింగ్ మీరు ఎర్లీ మార్నింగ్ తాగితే యూజ్ ఉంది. మీ షుగర్ లెవెల్స్ ని బట్టి మీకు ఎవరైతే ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళ సజెషన్ ప్రకారం మీరు యూజ్ చేయండి. మరి అన్ని రకాల టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ డయాబెటిక్, అన్ని రకాల డయాబెటిక్ యూజ్ అవుతుంది. అండ్ దీంట్లో షుగర్స్ ఉన్నాయంటే ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో షుగర్ టాపిక్ ఏ రాలేదు, నో డౌట్ దీంట్లో ఎటువంటి షుగర్స్ లేవు. ఐ కాఫీ క్రీమర్ లో లాక్టోజన్ ఉంటది. సో దాంట్లో కూడా ఆ షుగర్ మీకు ఏమి ఎఫెక్ట్ చేయదు, మీ షుగర్ స్పైక్స్ చేయదు. అంతేకాకుండా ఎన్ని రోజులు తీసుకోవాలి, మీరు ఒక్కసారి షుగర్ వచ్చిందనంటే గ్లూకోరిల్ MGM1 అనేది టాబ్లెట్ వేసుకుంటారు చాలా మంది. సో అది ఎన్ని రోజులు వేసుకోవాలని డాక్టర్ అడిగితే అవుతాడు, నీ షుగర్ వచ్చిన తర్వాత నీ జీవితకాలం ఈ టాబ్లెట్, నీ వైఫ్ నన్ను వదిలే కానీ టాబ్లెట్ వదిలేతాడు. అవునా? ఎందుకంటే వైఫ్ ను వదిలేసిన మీ మీద ప్రేమతో వస్తే టాబ్లెట్ వదిలేసి చంపేస్తున్నాను. కాబట్టి సో మీరు మినిమం 6 months యూజ్ చేయండి. 6 months యూజ్ చేసి ప్రాపర్ డైట్, ప్రాపర్ మెడికేషన్ యూజ్ చేస్తే మీకు కంట్రోల్లో ఉంచగలుగుతున్నాను అని అంటే మీరు ఆపేయచ్చు, లేదనంటే కంటిన్యూ చేయండి. సో ఎట్లా తీసుకోవాలి, నేను మెడికేషన్ తో మీరు ఇన్సులిన్ వాడుతున్నాను అని అంటే మీకు ఎవరైతే ఈ ప్రోడక్ట్ సజెస్ట్ చేస్తారో వాళ్ళ సలహా మేరకు మీరు డోసెస్ వాడండి. సో మీరు డైలీ ఒక శాశ్వత అయితే కన్స్యూమ్ చేసే ఎటువంటి ప్రాబ్లం లేదు. ఇది వాడుతున్నారని మీ మెడిసిన్ ఇమీడియట్ గా కట్ చేయొద్దు. మీ మెడిసిన్ మీ బాడీకి అలవాటు పడి ఉంటది కాబట్టి ఆ మెడిసిన్ తో పాటు ఇది కొద్ది రోజులు వాడాలి. కొద్దిగా మెల్లమెల్లగా 3 months, 4 months, 5 months, 6 months అవుతున్నప్పుడు మెల్లమెల్లగా డాక్టర్ సజెషన్ మీద ఆ డోస్ కట్ చేయాలి. ఇన్సులిన్ తో పాటు తీసుకోవచ్చు, డెఫినెట్ గా ఇన్సులిన్ తో పాటు తీసుకోవచ్చు. మీరు యూజ్ చేస్తున్నప్పుడు మీకు డయాబెటీస్ కంట్రోల్ లో ఉంది, మీ బాడీ అర్థమవుతుంది. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నా డయాబెటిక్ కంట్రోల్ లో ఉందంటే ఆటోమేటిక్ గా ఆయన ఇన్సులిన్ డోస్ తగ్గిస్తారు. కాబట్టి దాంతో పాటు తీసుకోవాలి బిగినింగ్ లో, తర్వాత మెల్లమెల్లగా ఆ డోసెస్ తగ్గించుకోవాలి. ఇది షుగర్ ని లో చేస్తా, షుగర్ ఫ్లక్చుయేషన్ జరుగుతాయి చాలా మందికి. హై షుగర్ ఉంటే మనం హ్యాండిల్ చేయొచ్చు కొంచెం,
కానీ కొంతమందికి లో షుగర్, సడన్ గా స్ట్రీట్ మధ్యలో లో షుగర్ అయిపోయి ఒళ్ళంతా స్వెట్ వచ్చి అన్కాన్షియస్ అయిపోతారు. కొన్ని కేసెస్ లో కోమాలకు కూడా వెళ్ళిపోతారు. అట్లాంటి సిచ్యువేషన్ ఉంటుంది. సో అట్లా షుగర్ ఫ్లక్చుయేషన్స్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. సో మీరు డయాబెటిక్ కాదు మేడం, నేను ఈ ప్రోడక్ట్ వాడితే నాకు లో షుగర్ అయితే అంటే ఏమి కాదు. సో మీ బాడీలో గ్లైసమిక్ ఇండెక్స్ ని మెయింటైన్ చేస్తుంది. అంతేకాకుండా నార్మల్ పర్సన్ తీసుకోవచ్చా అంటే, ఫర్ యువర్ కైండ్ ఇన్ఫర్మేషన్, సో ఈ ఆల్రెడీ డయాబెటీస్ వచ్చినాక తీసుకోవడం కంటే నార్మల్ పర్సన్ ప్రివెన్షన్ కోసం తీసుకోవడం ఇంపార్టెంట్. ఎందుకంటే ఒకసారి డయాబెటీస్ బాడీలోకి వచ్చిన తర్వాత దాన్ని తీసేయడానికి కుదరదు. ఇది ఓవరాల్ గా ఐ కాఫీ గురించి. నెక్స్ట్ వచ్చేసి ఐ స్లిమ్ కాంప్రహెన్సివ్ వెయిట్ మేనేజ్మెంట్ అంటారు. మరి వెయిట్ మేనేజ్మెంట్, వెయిట్ గెయిన్, వెయిట్ లాస్, వెయిట్ మేనేజ్మెంట్ మూడు ఒకటే ప్రొడక్ట్ లో ఉంటాయి. మరి ఏంటిది ఒబేసిటీ అంటే మీకు తెలుసు, మనకు ఒబేసిటీ ఎంత మన భారతదేశంలో ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ లో, సో అన్ఎంప్లాయ్మెంట్, అండర్ ఎంప్లాయ్మెంట్ తో పాటు ఈ ఒబేసిటీ కూడా చాలా మందికి కొన్ని వందల వేల లక్షల మంది ఎఫెక్ట్ అవుతున్నారు. కొన్ని వందల వేల లక్షల రూపాయలు ఖర్చు పెడుతున్నారు ఇది కంట్రోల్ చేయడానికి. గూగుల్లో ఎక్కువ సెర్చ్ చేస్తే హౌ టు రెడ్యూస్ మై వెయిట్ అనే వర్డ్ ఎక్కువ సెర్చ్ చేస్తున్నారంట. సో దీంట్లో మనం హైలైట్ చేయాల్సిన 5 పాయింట్స్ ఉన్నాయి. సో దీన్ని ఎందుకు కన్స్యూమ్ చేయాలంటే, లో క్యాలరీస్. మనం ఏది తీసుకున్నాం మన ఫుడ్ లో, మనం క్యాలరీస్ కొన్ని మన బాడీకి ఒక 2000 క్యాలరీస్ అవసరం డైలీ. సో 2000 క్యాలరీస్ కంటే ఎక్కువ మీరు తీసుకుంటే, మీ దగ్గర రోజుకు 10,000 మీకు అవసరం, మీ దగ్గర ఒక 1,00,000 రూపాయలు వస్తే మీరు బ్యాంక్ లో వేసుకుంటారు కదా డబ్బులు, అట్లే మీ బాడీకి అవసరం ఇంటేక్ కంటే ఎక్కువ క్యాలరీస్ తీసుకున్నప్పుడు అది కొలెస్ట్రాల్ లాగా ఫామ్ అయిపోయి మీ బాడీలో కొలెస్ట్రాల్ స్టోర్ అయిపోతుంది. కాబట్టి ఇది లో క్యాలరీ ఫుడ్ కాబట్టి మీ బాడీకి ఎంతైతే క్యాలరీస్ కావాలో అంత ఇస్తుంది. అంతేకాకుండా సినర్జెటిక్ యాక్టివిటీ ఉంది. మీరు వెయిట్ లాస్ అవుతుంటే మీ స్కిన్ టైటనింగ్ అవుతుంది, స్కిన్ గ్లో అవుతుంది, డైజెషన్ సిస్టమ్ ప్రాపర్ గా ఉంటుంది, ఇవన్నీ చేస్తుంది. అండ్ వెయిట్ మేనేజ్మెంట్, మీ వెయిట్ మీ హైట్ కు తగ్గ వెయిట్ ఎంత ఉండాలో మీ బిఎంఐ సెట్ చేస్తుంది. దీంట్లో ఫైబర్ రిచ్, దీంట్లో ఎక్కువ ఫైబర్స్ ఉండడం వల్ల మీ డైజెషన్ సిస్టమ్ తో పాటు సో మీ వెయిట్ ని కూడా కంట్రోల్ చేస్తుంది. అండ్ నేచురల్ బేస్, దీంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ అన్ని మీ కిచెన్ లో దొరికే దాదాపు. నాకు ఒబేసిటీ ఎందుకు, నేను ఒబేసిటీకి వల్ల మనకి ఏం ప్రాబ్లమ్ వస్తుంది, చాలా మంది ప్రొడక్ట్ అంటే నేను కొంచెం ఓవర్ వెయిట్ ఉన్నాను అంతే, నాకు ఏం ప్రాబ్లం లేదు అంటారు. మీరు ఒకసారి ఓవర్ వెయిట్ ఉన్నారంటే ఎన్ని ప్రాబ్లమ్స్ కి మీరు డోర్ ఓపెన్ చేసినట్టు, వెల్కమ్ చెప్పినట్టు. ఒబేసిటీ ఉంటే, ఓవర్ వెయిట్ ఉంటే డయాబెటీస్ రావచ్చు, కార్డియోవాస్కులర్ డిసీజ్ రావచ్చు, ఇమ్యూనిటీ పవర్ సంబంధించి రోగ నిరోధక శక్తి తగ్గొచ్చు, అంతేకాదు క్యాన్సర్ రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఆర్థరైటిస్ రావచ్చు, ఆస్తమా, బ్లడ్ షుగర్, కిడ్నీ ఫెయిల్యూర్, స్లీప్ ఎప్నియా. చాలా మంది అరే లడ్డోడా డుమ్మోడా అని అంటుంటే ఫిజికల్ గా మెంటల్ గా ఎఫెక్ట్ అవుతుంది. అంతేకాకుండా చాలా మందికి యూరిక్ యాసిడ్ ఎక్కువ అయిపోయి సో చాలా మందికి కాళ్ళలో నొప్పులు వస్తున్నాయి. అండ్ బ్యాక్ పెయిన్, పెళ్లి ఎక్కువ అవడం వల్ల స్పైన్ కి సంబంధించిన పెయిన్ వస్తాయి, ప్రెగ్నెంట్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తాయి, లివర్ ఫంక్షనింగ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, స్ట్రోక్స్ వస్తాయి. అంటే ఒక్కసారి ఓవర్ వెయిట్ ఉందంటే వీటన్నిటికీ మనం బొకే ఇచ్చి వెల్కమ్ చెప్తున్నట్టు. కాబట్టి సో దాన్ని మనం బిఎంఐ ని సెట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీంట్లో ఏమి ఇంగ్రీడియంట్ ఉంటదంటే సెలేసియా రెటిక్యులేటా అండ్ కోలిస్ఫోర్స్కుల్ అండ్ సెసమిన్ ఇండికమ్. సెలేసియా రెటిక్యులేటా ఇందాక సాల్స్టార్ గురించి మనం చాలా మాట్లాడుకున్నాం. ఇది యాంటీ డయాబెటిక్ బెనిఫిట్ ఉంటుంది. ఎందుకంటే మీరు ఒబేసిటీ ఉన్నప్పుడు డయాబెటిస్ స్పైస్, షుగర్ స్పైస్ కూడా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది కాబట్టి అది కంట్రోల్ చేస్తుంది. అండ్ కోలిస్ఫోర్స్కోలి ఇది మనకు వెయిట్ రెడ్యూస్ అవడానికి సో ఉపయోగపడుతుంది. అంతేకాదు సెసమిన్ ఇండికమ్ కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది. అంతేకాకుండా దీంట్లో నేచురల్ ఫైబర్స్ ఉన్నాయి. ఓట్స్ సంబంధించింది చాలా మంది డైట్ లో ఓట్స్, రాగి యాడ్ చేసుకుంటారు. మీరు సపరేట్ గా యాడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఈ ప్రోడక్ట్ మీరు యూజ్ చేస్తే దాంట్లో నేచురల్ గా మనకు నేచురల్ ఫైబర్స్ ఉన్నాయి. అంతేకాదు ప్రోటీన్ కూడా కదా, మన బాడీలో మసిల్ బిల్డ్ అవ్వాలన్నా, మన బాడీలో ఇమ్యూన్ సిస్టమ్ లేదా మనకు జీవక్రియ జరగాలంటే ప్రోటీన్ చాలా కీ రోల్ ఉంటుంది. అట్లాంటి ప్రోటీన్ సోయా ప్రోటీన్, వే ప్రోటీన్ ఉంది. సోయా ప్రోటీన్ మీ అందరూ తెలుసు, వే ప్రోటీన్ పాల నుంచి తీసిన వే ప్రోటీన్ కూడా ఇంగ్రీడియంట్ యాడ్ చేయడం జరిగింది. అంతేకాకుండా సో కింగ్ ఆఫ్ ఆయుర్వేద అశ్వగంధ కూడా దీంట్లో ఉంది. ఎందుకంటే మన బాడీలో వెయిట్ తగ్గినప్పుడు ఆ స్ట్రెస్ కలుగుతుంది బాడీకి, ఆ స్ట్రెస్ ని తగ్గించడానికి. అండ్ కపికచ్చు ఇంగ్రీడియంట్ కూడా ఉంది. ఇవి రెండు మన స్ట్రెస్ మేనేజ్మెంట్ చేస్తాయి. మరి ఇవి ఎట్లా కన్స్యూమ్ చేయాలంటే, వెయిట్ లాస్ అవ్వాలనుకున్న వాళ్ళు నైట్ డిన్నర్ స్కిప్ చేసి ఈ ఒక ఐస్లిమ్ బార్ ని కన్స్యూమ్ చేసి 4 ఫ్లేవర్స్ లో ఉంటుంది మనకు, ఐస్లిమ్ బార్ ని కన్స్యూమ్ చేసి సరిపోతుంది. మరి నేను డిన్నర్ స్కిప్ చేయలేను మేడం, నాకు చాలా మందికి ఫిజికల్ కాగలి కదా, మెంటల్ కాగలేదు. తెలుసా మీకు, ఫిజికల్ ఆకలి తక్కువ, మెంటల్ అమ్మో నేను తినలేదు, నైట్ తినలేదు, ఇంకా నాకు నిద్ర పట్టదు నైట్, ఇట్లాంటి ఒక మైండ్ సెట్ ఉంటుంది చాలా మందికి. సో ఏంటంటే అది ఒక మైండ్ సెట్ ఫీలింగ్. సో బిగినింగ్ లో మీకు అది కావట్లేదు అంటే మీరు బిఫోర్ 6 ఏదైనా మీకు నచ్చింది లైట్ డిన్నర్ చేసి మీరు 7 to 9 PM మధ్యలో మీరు ఐస్ క్రీమ్ బార్ తినండి. ఐస్ క్రీమ్ బార్ తిన్న తర్వాత మీరు వేరే ఫుడ్ ఏమీ తీసుకోవద్దు. అంతగా మీకు హంగ్రీ ఫీలింగ్ అనిపిస్తే బటర్ మిల్క్ తీసుకోండి, లేకపోతే వాటర్ కన్స్యూమ్ చేయండి. ఇది తీసుకోవాలన్నట్లయితే ఇది కన్స్యూమ్ చేస్తూ మీరు ఏ ప్రొడక్ట్ వాడినా 3 to 3.5 లీటర్ వాటర్ తాగుతూ మినిమం 1 అవర్ ఎక్సర్సైజ్ చేయగలిగినట్లయితే మీకు మంత్లీ 1.5 నుంచి 2 kgs నుంచి 3 kgs వరకు హెల్తీ వెయిట్ లాస్ అవుతుంది.
సో ఇది ఒక 6 months మీరు వాడినట్లయితే మీ BMI సెట్ చేస్తుంది. మరి ఇవి ఎవరు యూజ్ చేయొచ్చు? మరి వెయిట్ గెయిన్ అవ్వాలనుకుంటున్నా అంటే మీరు తీసుకునే ఫుడ్ తో పాటు ఇది కన్సూమ్ చేస్తే వెయిట్ గెయిన్ అవుతుంది. మరి డయాబెటీస్ వాళ్ళు తీసుకోవచ్చు అంటే డయాబెటీస్ వాళ్ళు 100% తీసుకోవాలి. దాంట్లో సలసే రెటిక్యులేటా కూడా ఉంది, వాళ్ళ డయాబెటీస్ కంట్రోల్ చేస్తుంది. బీపీ ఉన్న వాళ్ళు ఖచ్చితంగా తీసుకోవాలి. అండ్ బీపీ ఉన్న వాళ్ళు లేకపోతే థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఐపల్స్ అండ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ లో తీసుకుంటే వండర్ఫుల్ గా వర్క్ అయింది. అండ్ ప్రెగ్నెన్సీ వాళ్ళు ఇందాక చెప్పినట్టు 6 months బిఫోర్ అండ్ డెలివరీ అయినాక 1 month తర్వాత కన్స్యూమ్ చేయొచ్చు. అండ్ లాక్టేషన్ టైంలో. అండ్ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఆల్రెడీ చెప్పినాను నేను, ఐపల్స్ అండ్ ఐస్ క్రీమ్ కాంబినేషన్ చాలా బాగుంటుంది. హార్ట్ డిసీజ్ ఉన్న వాళ్ళు, మీరు ఎటువంటి హార్ట్ డిసీజ్ ఉన్నా, మీ హార్ట్ లో స్టెంట్ ఉన్నా, పేస్ మేకర్ మిషన్ ఉన్నా, ఏదున్నా ఏం ప్రాబ్లం లేదు మీరు హ్యాపీగా తీసుకోవచ్చు. స్కిన్ ప్రాబ్లం ఉన్న ఒబేసిటీ అంటే స్కిన్ ప్రాబ్లమ్స్ కామన్ గా ఉంటాయి. ఒబేసిటీ వచ్చిందంటే స్కిన్ ప్రాబ్లమ్స్, ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ ప్రాబ్లం గా జరగదు కాబట్టి. సో మీరు ఇది కన్జ్యూమ్ చేసే స్కిన్ హెల్త్ కూడా ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఐస్ క్రీమ్ గురించి మీకు కావాల్సిన డాక్టర్ దగ్గర నుంచి మన అపాయింట్మెంట్స్ తీసుకోవచ్చు. మీరు మీ స్పాన్సర్ అడిగితే మిమ్మల్ని చూపిస్తారు, చెప్తారు. అండ్ ఇంకొక ప్రొడక్ట్ ఐ గ్లో. సో ఐ గ్లో అనేది ఇది స్కిన్ హెల్త్ గురించి. సో బ్యూటీ ప్రొడక్ట్స్ అనుకుంటాం. సో హూ డజంట్ వాంట్, అందంగా ఉండాలి, ఆకర్షణీయంగా ఉండాలి, ప్రకాశవంతంగా ఉండాలి, శ్రీదేవి లాగా యంగ్ లాగా ఉండాలి, చిరంజీవి లాగా స్టెప్లు వేయాలని ఎవరికి ఉండదు. మహేష్ బాబు స్కిన్ టోన్ చూస్తే ఎంత బాగుంటది, కానీ మహేష్ బాబు తినే తిండి మనం తినబడి చచ్చిపోతాం మనం. మొన్న మహేష్ బాబు ఒక ఇంటర్వ్యూలో డైరీ ప్రొడక్ట్స్ అవి ఇవి అన్ని అక్కడ పెట్టి సుమా ఇంటర్వ్యూ పెడితే మీరు ఇది ఏంది, దీంట్లో ఏం తింటారంటే ఏది తిన్నాడు. అదే మనమైతే అన్ని తినేస్తాం దాంట్లో. అందుకనే మహేష్ బాబు స్కిన్ టోన్ మనం ఎప్పుడు బీట్ చేయలేదు, ఇండస్ట్రీలో కూడా బీట్ చేయలేదు. ఎందుకంటే ఆయన ఫుడ్ విషయంలో అంత స్ట్రిక్ట్ గా ఉంటాడు. మరి అట్లాంటి స్కిన్ టోన్ కావాలంటే మనం కేర్ తీసుకోవాలి. కాబట్టి బ్యూటీ అంటే బ్యూటీ షుడ్ బి బినీత్ అండ్ బియాండ్ ద స్కిన్, బ్యూటీ షుడ్ బి అన్డీనేబుల్. ఏదో స్కిన్ కనపడే దగ్గర, ఫేస్ దగ్గర కొంచెం ఫేషియల్ చేయించుకొని నేను బ్యూటిఫుల్ గా ఉంటా, స్కిన్ అంతా ఎలర్జీ ఉంటుందంటే అది బ్యూటీ కానే కాదు. సో బ్యూటీ అనేది మీ 7 layers నుంచి, మన స్కిన్ 7 layers ఉంటుంది. 7 layers నుంచి హెల్తీగా ఉండాలి. అప్పుడే మాత్రమే మీరు ఎటువంటి క్రీమ్స్ రాయకపోయినా స్కిన్ తలదొల్లాడిపోద్ది. కాబట్టి అట్లాంటి బ్యూటీ కావాలి. బ్యూటీ మార్కెట్ అనేది చాలా హ్యూజ్ మార్కెట్. సో ఒకప్పుడుతో పోలిస్తే ఇప్పుడు బ్యూటీకి బట్టలకు తిండికి పెట్టినంత ఖర్చు ఇప్పుడున్న సొసైటీలో వేరే దానికి ఏది పెట్టలేదు. విలాసాలకు పెట్టిన ఖర్చు. ఇంతకు ముందు పెళ్లి అయితే పెళ్లి కూతురు కూడా మేకప్ వేయించే వాళ్ళు ఏదో లేదు నాకు తెలియదు, కానీ మన పక్కింట్లో వేలు విడిచిన చుట్టమైన 3,000 పెట్టి మేకప్ వేయించుకొని పోతున్నారు. నేను చూస్తున్నా, పర్సనల్ ఎక్స్పీరియన్స్ తో చెప్తున్నా. కాబట్టి అట్లాంటి బ్యూటీ మార్కెట్ ఉంది. సో అట్లాంటి బ్యూటీ ప్రొడక్ట్స్ మన చేతిలో ఉన్నాయంటే మనం ఈ మార్కెట్ ని కాన్కర్ చేయొచ్చు. మరి ఏంటి ఈ ప్రొడక్ట్ లో ఉన్నది? ఇది న్యూట్రీ కాస్మెటిక్ అంటున్నాం. న్యూట్రిషన్, హెర్బల్ న్యూట్రిషన్, మళ్ళీ అడిషనల్ న్యూట్రిషన్ ప్లస్ హెర్బల్ ఎక్స్ట్రాక్ట్ చేసిన, అందుకనే దీన్ని న్యూట్రీ కాస్మెటిక్ అంటాం. ఇది ఏం చేస్తుంది అంటే స్కిన్ హెల్త్ ని కాపాడుతుంది. స్కిన్ హెల్త్ అంటే స్కిన్ మన బాడీలో ఎక్కడెక్కడ స్కిన్ ఉంటుంది అన్ని ప్లేసెస్ లో స్కిన్ పైన ఉన్న హెయిర్, నెయిల్స్ వీటన్నిటిని ప్రొటెక్ట్ ఇస్తుంది. కావాలంటే మీరు చెక్ చేసుకోండి, మీ బాడీలో ఏదన్నా స్కిన్ రిలేటెడ్ ప్రాబ్లం వస్తే కాళ్ళలో, వేళ్ళ పైన బ్లాక్ ప్యాచెస్ ఇట్లాంటివి వస్తూ ఉంటాయి. సో నెయిల్స్ ఎమ్మట చెప్పేస్తాయి. సో స్కిన్ హెల్త్ అనేది సో ఈ ప్రొడక్ట్ ద్వారా మనం చేయొచ్చు. మరి ఏమి ఇంగ్రీడియంట్ ఉంది? సాఫ్రన్ ఇంగ్రీడియంట్ ఉంది. ఇది కేసర్ అంటారు, దీన్ని కుంకుమ అంటారు. దీని గురించి మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన బెస్ట్ మన కుంకుమ కాశ్మీర్ వాళ్ళే దొరుకుతుంది. వరల్డ్స్ బెస్ట్ ఇంగ్రీడియంట్ మన ఇండియాలో దొరుకుతుంది, అది దీంట్లో ఉంది. సో ఈ సాఫ్రాన్ ఇంగ్రీడియంట్ వరల్డ్ లో కాస్ట్లీయెస్ట్ స్పైస్. సో మనం ప్రెగ్నెన్సీ ఉన్నప్పుడు కూడా తీసుకొచ్చి ఒక గ్లాస్ పాలలో ఒక్క పెటలేసి ఇస్తారు మనకు చాలా మంది. ఎందుకు ఇస్తారు అని అంటే బేబీ చాలా అందంగా పుట్టాలని మన పెద్దవాళ్ళు మనకు అదే చెప్పారు, మనకు అదే తెలుసు. కానీ నిజమేందంటే అది స్కిన్ హెల్త్ కు ఉపయోగపడుతుంది. సో దీంట్లో సాఫ్రాన్ అనేది ఇప్పుడు మనం చెప్పింది ఇప్పుడు చెప్పేది కాదు, కొన్ని ఇయర్స్ నుంచి, కొన్ని సంవత్సరాల నుంచి వాడుతున్నారు. ఇది బ్లెమిష్ కంట్రోల్ కు, మన స్కిన్ రేడియంట్ కాంప్లెక్స్ ఉండడానికి అండ్ మాయిశ్చర్ కావడానికి, మంచిగా ఉండడానికి ఉపయోగపడుతుంది. అండ్ 5,000 సంవత్సరాల నుంచి కూడా ఆయుర్వేద గ్రంథాలు దీని గురించి రాశారు, దీని గురించి వాడుతున్నారు. దీంట్లో యాంటీ బ్యాక్టీరియల్ బెనిఫిట్స్ ఉన్నాయి, యాంటీ ఇన్ఫ్లమేటరీ క్వాలిటీస్ ఉన్నాయి. సో సాఫ్రాన్ ఇంగ్రీడియంట్ అనేది చాలా 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 బెస్ట్ ఇంగ్రీడియంట్ స్కిన్ రికవరీ, స్కిన్ డ్యామేజ్, స్కిన్ రికవరీకి. మరి దీంట్లో ఇంకా ఏం ఇంగ్రీడియంట్ అంటే నేచురల్ బేస్డ్ ప్లాంట్ కొలాజిన్ ఉంది. ఇప్పుడు అందరూ కొలాజిన్ తినండి, 30 years అయిపోతే కొలాజిన్ కావాలి మీ బాడీకి, స్కిన్ కి, అది ఇది అంటారు. మరి ఏం చేస్తుంది ఈ కొలాజిన్ అంటే స్కిన్ డల్నెస్ తగ్గించి, డార్క్ స్పాట్స్ తగ్గిస్తుంది. దీంట్లో గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది. దీంట్లో బయోఫ్లావరైడ్స్ అనే యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి గ్రేప్ సీడ్ ఎక్స్ట్రాక్ట్ లో. ఇవి మన స్కిన్ హెల్తీగా ఉంచి రేడియంట్ కాంప్లెక్స్ ఉండేట్టు చేస్తుంది. అందుకని కోజిక్ యాసిడ్ ఉంటుంది. సో కోజిక్ యాసిడ్ ఏం యాసిడ్ అనుకోవద్దు, ఇది కూడా నేచురల్ గా మొక్కల నుంచి తీసిందే. సో డార్క్ స్పాట్స్ ఏమైనా ఉంటాయి మన బాడీలో, ఆ డార్క్ స్పాట్ తగ్గిస్తుంది, స్కిన్ హెల్త్ మెయింటైన్ చేస్తుంది. లిక్రైడ్ ఎక్స్ట్రాక్ట్ ఉంది, దీన్ని అతి మధురం అంటారు. సో మన బాడీలో టీ జోన్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా ఎక్సెస్ ఆయిల్ తిన్నప్పుడు, ఫ్యాటీ ఫుడ్ తిన్నప్పుడు పింపుల్స్ వస్తా ఉంటాయి బాడీ పైన.
కొంతమందికి ఆయిలీ ఫేస్ ఉంటుంది. సో మన బాడీలో ఉన్న ఆయిల్స్ అన్ని మన ఫేస్ నుంచి బయటకు వస్తా ఉంటాయి. ఈ టీ జోన్ అంటారు. సో ఈ టీ జోన్ లో ఎక్సెస్ ఆయిల్ కంట్రోల్ అవడానికి, ఆ ఆయిల్ ని ఓవర్కమ్ చేయడానికి మనకి అతి మధురం ఉపయోగపడుతుంది. అంతేకాకుండా లిక్రైజ్ ఎక్స్ట్రాక్ట్ ఉంటుంది. ఇది మ్యారిగోల్డ్ బంతి పువ్వు నుంచి తీస్తారు. ఇది స్కిన్ హైడ్రేషన్ కోసం, ఎలాసిటీ కోసం ఉపయోగపడుతుంది. అండ్ నేచురల్ కోక్యూటిన్ అనే ఒక ఎంజైమ్ ఉంటది. ఈ ఎంజైమ్ స్కిన్ కి కూడా ఎనర్జీ కావాలి. ఇప్పుడు నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు. అప్పటి నుంచి ఒకే ఎనర్జీ మెయింటైన్ చేస్తున్నాను కదా, అట్లా కూడా స్కిన్ కి కూడా ఎనర్జీ కావాలండి. నేచురల్ కోక్యూటిన్ కావాలని అంటే ఇంత ఎనర్జీగా చెప్తేనే 100 నుంచి 79 వచ్చింది. అట్లా చెప్తే ఈ పాటికి తప్పని 10 మంది ఉండేవాళ్ళు. మరి ఎనర్జీ మన బాడీకి ఎట్లా ఎనర్జీ కావాలో స్కిన్ కూడా అట్లా ఎనర్జీ కావాలి. చిన్నపిల్లల స్కిన్ మనం చూడగానే ఇట్లా టచ్ చేస్తాం. మరి ఎందుకు వాళ్ళ స్కిన్ అంత ఎనర్జీగా ఉంటది? మరి మన స్కిన్ ఎందుకు లేదు అని అంటే మనం ప్రాపర్ న్యూట్రిషన్ ఇవ్వట్లేదు కాబట్టి మెల్లమెల్లగా ఎనర్జీ డౌన్ అయిపోతుంది. కాబట్టి అట్లా నేచురల్ కోక్యూటిన్ అనే ఎంజైమ్ ఉంటది. మరి ఎట్లాంటి ఎవరికి ఉపయోగపడుతుంది? స్కిన్ లైటనింగ్. ఎవరైనా ఐ గ్లో వాడండి, మీరు నల్లగా ఉంటే తెల్లగా అయిపోతారని చెప్తే అది అబద్ధం. మెలనిన్ కంటెంట్ తగ్గిస్తుంది. ఒకవేళ అట్లాంటి జరిగితే నేను ఉమాగారు ఎప్పుడో తెల్లగా అయిపోయేవాళ్ళు, అంతే కదా ఉమాగారు? కానీ మెలనిన్ కంటెంట్ ని అంటే ఎక్కువ డార్క్ లేకుండా మీ బాడీ మెలనిన్ కంట్రోల్ తగ్గించి కొంచెం మంచిగా అపీరెన్స్ ఉండేట్టు చేస్తుంది. యాంటీ ఏజింగ్, స్కిన్ పైన ముడతలు మచ్చలు ఇట్లాంటి రాకుండా కాపాడుతుంది. అండ్ స్కిన్ మాయిశ్చరైజర్, తేమ ఉండాలి మనకు, సో ఆ మాయిశ్చరైజింగ్ ఉంటది. అండ్ డార్క్ స్పాట్ రెడ్యూస్ చేస్తుంది. బ్లెమిష్ కంట్రోల్ చేస్తుంది. సో మన పింపుల్స్ ఇట్లాంటివి జరుగుతూ ఉంటాయి, అవన్నీ కంట్రోల్ చేస్తుంది. రేడియంట్ కాంప్లెక్స్, ప్రకాశవంతంగా ఉండేట్టు, స్కిన్ డ్యామేజ్ కంట్రోల్ చేస్తుంది. సో బయటకు వెళ్ళామంటే మన సన్ స్క్రీన్ లోషన్స్ రాసుకుంటా ఉంటాం, ఎందుకంటే సో యూవీ రేస్ నుంచి స్కిన్ డ్యామేజ్ అవ్వకుండా. అట్లాంటి డ్యామేజ్ ఒకవేళ జరిగితే సో కంట్రోల్, స్కిన్ రిజ్యునేషన్, ఓవరాల్ స్కిన్ రిజ్యునేషన్. ఎందుకంటే లివర్ డీటాక్సిఫికేషన్ చేస్తుంది. ఎందుకంటే మనం తినే రకరకాల ఫుడ్ నుంచి వచ్చిన ఆ కెమికల్ కాంపోనెంట్స్ అంతా, ఆ టాక్సిన్స్ అంతా మన లివర్ లో స్టోర్ అయి ఉంటాయి. ఎప్పుడైతే లివర్ లో ప్రాపర్ గా లివర్ ప్యూరిఫై ఉంటుందో అక్కడ నుంచి మనం సర్క్యులేట్ అయ్యే బ్లడ్ లో కూడా ఎటువంటి టాక్సిన్స్ పోవు. లేదు లివర్ లో మొత్తం టాక్సిన్స్ ఉన్నాయనుకోండి, బ్లడ్ లో కూడా ఆ టాక్సిన్స్ మిగతా ఆర్గాన్స్ కి వెళ్ళి మనకు హెల్త్ డ్యామేజ్ అవుతుంది. కాబట్టి లివర్ ని డీటాక్స్ చేస్తుంది, చాలా ఇంపార్టెంట్ బెనిఫిట్ ఇది. అండ్ బ్లడ్ ప్యూరిఫికేషన్ చేస్తుంది. సో ఇన్ని రకాల బెనిఫిట్స్ ఉన్నాయి. మరి ఎక్సెండ్ ఎవరెవరు వాడచ్చు? అన్ని రకాల స్కిన్, ఆయిల్ స్కిన్, డ్రై స్కిన్, వాట్ ఎవర్ ఇట్ స్కిన్. సో మెన్, ఉమెన్ కి అందరూ వాడచ్చు. సో ఇది ఎట్లా మీకు యూజ్ అవుతుంది అంటే 1 to 2 ఐ గ్లో సాచెట్ పర్ డే 15 minutes ఆఫ్టర్ ఫుడ్. ఇందాక చెప్పినాను బిఫోర్ ఫుడ్, ఇవి మాత్రం ఆఫ్టర్ ఫుడ్. కెన్ బి కన్స్యూమ్ సేఫ్లీ లాంగర్ డ్యూరేషన్. మీరు లాంగర్ ఏ ప్రొడక్ట్ లాంగర్ డ్యూరేషన్ మీరు వాడచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఏదైనా మెడికేషన్స్ తో పాటు అయినా సరే, మీరు మెడికేషన్ వాడుతున్నారు, ఆ మెడికేషన్ తో పాటు ఇది వాడొచ్చు అంటే ఇది ఫుడ్ సప్లిమెంట్ మెడిసిన్ కాదు కాబట్టి ఆ మెడికేషన్ తో కూడా మీరు వాడొచ్చు. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ ఐ కేర్. సో ఇది ఉమెన్ హెల్త్ కోసం మనం చేసినాం. సో ఉమెన్స్ గురించి మొన్న ఈ మధ్య మార్చి 8 అంతా ఉమెన్స్ గోలే ఉంటది. ప్రతి రోజు ఉమెన్స్ డేనే కానీ సరే ఒక రోజు మార్చి 8 మనం సెలబ్రేట్ చేసుకుంటాం. సో ఉమెన్స్ అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు, అన్ని రంగాలలో వాళ్ళు దూసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు ఒకప్పుడు మోడర్న్ ఉమెన్స్ అంతా, కానీ అన్ని రంగాల్లో దూసుకెళ్తున్న ఉమెన్ ఇప్పుడు హెల్త్ అనే ఛాలెంజ్ చాలా మందిని ఇబ్బంది పెడుతుంది. చూస్తుంటే మెన్స్ తో కంపేర్ చేస్తే ఉమెన్స్ కి హార్ట్ అటాక్ ఎక్కువగా వస్తున్నాయంట. మీ అందరికీ తెలుసు కదా, మెన్స్ కి అంత మంచి హార్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళకి రాదు. మన ఉమెన్స్ కైండ్ హార్టెడ్ కాబట్టి మనకి ఎక్కువ హార్ట్ అటాక్లు వస్తున్నాయంట. అంతేకాకుండా మెన్స్ తో కంపేర్ చేస్తే డిప్రెషన్, యాంగ్జైటీ ఎక్కువగా ఉమెన్ కి ఉంది. అంతేకాకుండా సెక్షువల్ ట్రాన్స్మిటెడ్ డిసీజ్ మెన్స్ తో కంపేర్ చేస్తే, సో ఒకటి మెన్ కు ఉన్న ఉమెన్ కు ఉన్న ఈ డిసీజ్ వల్ల ఉమెన్ ఎక్కువ స్ట్రగుల్ అవుతుంది. అదే ఆర్థరైటిస్, ఆర్థియోపోరోసిస్ లాంటి ప్రాబ్లమ్స్, యూరినరీ ట్రాక్ ప్రాబ్లమ్స్, ఇవన్నిటితోటి ఉమెన్ లైఫ్ లో, కెరియర్ లో, ఫ్యామిలీలో స్ట్రగుల్ అవుతా ఉంది. సో ఇక్కడ చూసే ఉమెన్ హెల్త్ ని రకరకాల బీపీ, షుగర్, ఒబేసిటీ, స్ట్రెస్, పీసీఓడి ఇవన్నీ కలిసి ఉమెన్ ని ఫిజికల్ గా, మెంటల్ గా, ఎమోషనల్ డల్ చేస్తున్నాయి. ఒక ఉమెన్ ఇంట్లో హెల్తీగా లేకపోతే ఫ్యామిలీ అంతా హెల్తీగా లేనంటే. కాబట్టి అట్లాంటి ఉమెన్ హెల్త్ కోసం మనము ఈ ప్రోడక్ట్ ఇంట్రడ్యూస్ చేయడం. చూడండి, 40% ఆఫ్ పీపుల్ స్ట్రెస్ తోటి, 68% ఉమెన్ జాయింట్ పెయిన్స్ తోటి, 0.8% హార్మోనల్ ఇష్యూస్ తోటి స్ట్రగుల్ అవుతున్నారు. సో ఈ వీటన్నిటికీ బెస్ట్ సొల్యూషన్ ఐ కేర్. దీంట్లో ఏం ఇంగ్రీడియంట్? కర్కుమిన్. సో పసుపు అనేది మన ఉమెన్ లో ఎక్కువ, పర్టికులర్ హిందూ ఉమెన్ లైఫ్ లో విడదీయలేని అనుభవం ఉంది. ప్రతి దాంట్లో పసుపు వాడతాం. మరి పసుపులో కర్కుమిన్ అనే ఇంగ్రీడియంట్ ఉంటుంది, అది మన బాడీలో సో ఇమ్యూన్ ని మోడరేట్ చేస్తుంది, ఇమ్యూనిటీ పవర్ ని మోడరేట్ చేస్తే ఆ ఇంగ్రీడియంట్ మనకు ఉంది. అంతేకాకుండా బోస్వెలియా అనేది ఉంది. సో ఇది మనకు ఆర్థరైటిస్ ప్రాబ్లం రాకుండా, మోకాల్లో గుజ్జరిగిపోయింది అని చెప్పి ఈ మధ్య చాలా మంది మార్కెట్ లో గమ్స్, తుమ్మబంకలు లాంటివి కొనుక్కొని తింటున్నారు కదా, అట్లాంటిది ఇది కూడా. సో మీరు ఇది కన్జ్యూమ్ చేస్తే ఆ జాయింట్స్ పెయిన్స్ రాకుండా ఉంటాయి. అంతేకాకుండా వెలేరియన్ రూట్స్ ఉంది, స్లీప్ డిజార్డర్, యాంగ్జైటీ. ఉమెన్స్ లో పీరియడ్స్ టైంలో, పీరియడ్స్ అయిపోయిన తర్వాత, లేకపోతే మోనోపాస్ టైంలో చాలా రకాల మూడ్ స్వింగ్స్ ఉంటాయి. ఊరుకురికి కోపం వస్తుంది, చిరాకు ఉంటుంది, డిప్రెషన్ ఉంటుంది, ఇట్లాంటివి అన్ని జరుగుతూ ఉంటాయి. సో ఇవన్నీ మీరు కంట్రోల్ చేయొచ్చు. అంతే శతావరి ఇంగ్రీడియంట్ ఉంది,
సో హార్మోన్స్ ఇష్యూస్ వాటి నుంచి ఓవర్కమ్ చేస్తుంది. అంతకంటే సాఫ్రాన్ ఇంగ్రీడియంట్ ఉంది. సాఫ్రాన్ ఇంగ్రీడియంట్ గురించి ఆల్రెడీ నేను చెప్పాను. సో ఓవరాల్ స్కిన్ హెయిర్ కానీ స్కిన్ కు హెయిర్ కు హెల్తీగా ఉండ ఉపయోగపడుతుంది. అండ్ ఓవరాల్ స్కిన్ రిజ్యూనేషన్ ఉపయోగపడుతుంది. అండ్ సోర్ సూప్ అనే ఇంగ్రీడియంట్ ఉంది. ఇది మన బాడీలో హార్ట్ అటాక్ లాంటి ప్రాబ్లమ్స్ అండ్ క్యాన్సర్ లాంటి ప్రాబ్లమ్స్ మేజర్ ఎఫెక్ట్ గా ఉంటుంది. అండ్ పీచ్ ఫ్రూట్ ఉంది. మన ఈ జ్యూస్ కూడా మనకు పీచ్ ఫ్రూట్ ఫ్లేవర్ లోనే ఉంటుంది. సో ఇది కూడా మనకు హార్ట్ డిసీజ్, హై బ్లడ్ ప్రెషర్ నుంచి తగ్గడానికి, కొలెస్ట్రాల్ లెవెల్ తగ్గడానికి ఉపయోగపడుతుంది. అండ్ సెసమిన్ ఇంగ్రీడియంట్ ఉంది. ఎల్డిఎల్ కొలెస్ట్రాల్, బ్యాడ్ కొలెస్ట్రాల్ మన బాడీలో ఏదైతే ఉందో దాన్ని కంట్రోల్ చేయడానికి. అందుకనే మన పెద్దవాళ్ళు నువ్వులు ప్రతి ఫంక్షన్లలో, మనకు ఇంతకు ముందు పండుగలు వస్తే ఏదైనా పిండి వంటలు చేస్తే ఖచ్చితంగా నువ్వులు యాడ్ చేసేవాళ్ళు. ఎందుకంటే ఎక్కువగా మనం కొలెస్ట్రాల్ తింటున్నాం కాబట్టి అవి మన బాడీలో మళ్ళీ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్ ఫామ్ అయినా వెళ్ళిపోవాలని చెప్పి సెసమిన్ యూజ్ చేసేవారు. అండ్ విటెక్స్ నిగండ్ అని ఉంది. సో ఈ ఉమెన్ లో హార్మోనల్ ఇష్యూస్ అనేది చాలా పెద్ద ప్రాబ్లం. ఈ హార్మోన్ ఇష్యూ నుంచి ఓవర్కమ్ అవుతుంది. అండ్ సిస్సస్ అనే ఇంగ్రీడియంట్ ఉంది. ఇది బోన్ సెట్టర్. ఇది మనకు ఆర్థరైటిస్, ఆస్టియోపోరోసిస్. ఆర్థరైటిస్ అంటే మీకు తెలుసు జాయింట్ పెయిన్స్. ఆస్టియోపోరోసిస్ అంటే ఎముకలు మొత్తం అవడం, వాళ్ళ డెన్సిటీ తగ్గిపోవడం. ఆ ప్రాబ్లమ్స్ కూడా ఉమెన్స్ ఎక్కువ సఫర్ అవుతున్నారు. దాని నుంచి కూడా ఓవర్కమ్ అవుతుంది. అండ్ సెటిల్ అసిడికా, ఇది మన ఇంప్రూవ్ మెమరీ పవర్ ని, నర్వ్ సిస్టమ్ ఇంప్రూవ్ చేయడానికి. ఉసిరికాయ గురించి మనం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. దాంట్లో హై యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, మన బాడీ ఫంక్షనింగ్ చాలా ఉపయోగపడతాయి. అండ్ అలోవెరా ఇంగ్రీడియంట్ ఉంది. ఇది గట్ హెల్త్ కి ఉపయోగపడుతుంది, మన డైజెస్టివ్ సిస్టమ్ ప్రాపర్ గా పనిచేసేటట్టు. సో ఏంటి ఐకేర్ వాటర్ ఏంటి అని అంటే, ఇవన్నీ ఇంగ్రీడియంట్ తోటి మిక్స్ చేసిన ఒక అద్భుతమైన ఒక జ్యూస్ ఇది ఉమెన్ లో హార్మోన్ బ్యాలెన్స్ ప్రాబ్లమ్స్ నుంచి, స్ట్రెస్ నుంచి, బోన్స్ ప్రాబ్లం, మజిల్స్ ప్రాబ్లం, ఇవన్నీ ప్రాబ్లమ్స్ నుంచి ఓవర్కమ్ చేయడానికి ఒక హెల్తీ డ్రింక్. సో ఇది మన బాడీలో ఇంకా హార్మోన్ బ్యాలెన్స్, పీసీఓడి అండ్ పీసీఓఎస్ ఆ ప్రాబ్లం నుంచి తగ్గడానికి. అండ్ పోస్ట్ మెన్స్ట్రల్ డిజార్డర్స్, చాలా మంది మెన్సెస్ వచ్చే ముందు ఒక 2-3 రోజుల నుంచి కాళ్ళు లాగడం, చేతులు లాగడం, తలనొప్పి లేవడం, నీరసంగా ఉండడం, చాలా మందికి ఇట్లాంటి ఇరిటేషన్ రావడం, యాంగ్జైటీ రావడం, ఇట్లాంటి ఒక సిమ్టమ్స్ ఉంటాయి. ఆ సిమ్టమ్స్ ఓవర్కమ్ చేస్తుంది. అంతేకాదు కొంతమందికి మెన్సెస్ టైంలో, సైకిల్ టైంలో విపరీతమైన స్టమక్ పెయిన్, విపరీతమైన బ్యాక్ పెయిన్, ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఆ పెయిన్స్ రాకుండా ప్రశాంతంగా మెన్స్ట్రల్ సైకిల్ జరిగేటట్టు జరుగుతుంది. ఆస్ట్రో వెల్నెస్ ఇందాక చెప్పిన దీంట్లో సో సిస్సస్ అనే ఇంగ్రీడియంట్ ఉంది. ఆస్ట్రోపోరోసిస్, ఎముకల్లో గుజ్జు తగ్గకుండా, అట్ ద సేమ్ టైం ఎముకల డెన్సిటీ తగ్గకుండా మనకు కాపాడుతుంది. అంతేకాకుండా సో దీంట్లో పెయిన్స్ ఏవైతే ఉన్నాయో మన బోన్, చాలా మందికి ఉన్న సిచ్యువేషన్ లో బోన్స్ పెయిన్స్, జాయింట్ పెయిన్స్ ఉన్నాయి, ఆ పెయిన్స్ నుంచి రిలీఫ్ ఇస్తుంది. అంతేకాకుండా బ్లెమిష్ కంట్రోల్ చేసే, స్కిన్ కి సంబంధించిన బ్లెమిష్ కంట్రోల్, ముఖం పైన మచ్చలు, ముడతలు ఇట్లాంటివి రాకుండా, లేకపోతే పెద్ద పెద్ద పింపుల్స్, కొంతమందికి పుల్లలాగా అయిపోతాయి, అట్లాంటివి జరగకుండా స్కిన్ రిజువనేషన్ చేస్తుంది. అంతేకాకుండా మూడ్ స్వింగ్స్ కంట్రోల్ చేస్తుంది. డిప్రెషన్, యాంగ్జైటీ అక్కడి నుంచి, కొంతమందికి పానిక్ డిసార్డర్, సో ఎవరికో ఏదైతుంది, మన కుటుంబంలో ఎవరికి నాకు ఏదైతుంది ఎప్పుడు భయపడతా ఉంటారు వాళ్ళు. సో అట్లాంటి పానిక్ డిసార్డర్ నుంచి ఓవర్కమ్ అవుతుంది. అంతేకాకుండా సో ఫీవర్స్ కానీ, ఇన్ఫ్లమేషన్స్ కానీ, వీటి నుంచి మనకు ఇమ్యూనిటీ పవర్ కరెక్ట్ గా ఉంటే మిగతా వైరస్, బ్యాక్టీరియా ఏది వచ్చినా వాటిని ఎఫెక్ట్ చేయకపోతే. గట్ హెల్త్, మన బాడీలో ఫుడ్ బాగా మనకు ఆకలి వేయాలి, ఫుడ్ తినాలి, తిన్నది బయటికి రావాలి. ఈ 3 ప్రాసెస్ ప్రాపర్ గా జరగాలంటే డైజెషన్ సిస్టమ్ ప్రాపర్ గా ఉండాలి. సో ఈ డైజెషన్ సిస్టమ్ ప్రాపర్ గా ఉండడానికి కూడా ఇది యూజ్ అవుతుంది. మరి ఎట్లా యూజ్ చేయాలంటే 30 ml ఇన్ ద మార్నింగ్ అండ్ 30 ml ఇన్ ద ఈవినింగ్. సేమ్ ఐపల్స్ కన్జ్యూమ్ చేసినట్టే బిఫోర్ ద ఫుడ్. మరి ఇది సూటబుల్ డయాబెటిక్ వాళ్ళకి సూటబుల్ అయితే, అంటే డయాబెటిక్ వాళ్ళకి మల్టిపుల్ థింగ్స్ లో ప్రాబ్లం ఉంటుంది హెల్త్ లో, కాబట్టి యూజ్ చేయొచ్చు. బీపీ ఉన్న వాళ్ళు యూజ్ చేయొచ్చు. సజెస్ట్ చేసేది అబౌవ్ 35 years వాళ్ళు ఖచ్చితంగా వాడాలి. మరి బిలో 35 years వాళ్ళ పరిస్థితి ఏంటంటే, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అబౌవ్ 30, బిలో 30 అని ఏం లేదు. చిన్న పిల్లల దగ్గర నుంచి కూడా పీసీఓడి ప్రాబ్లం నుంచి బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా మనం ఇవ్వచ్చు. ఎవరైతే మీకు ఇంట్రడ్యూస్ చేస్తారో వాళ్ళు చెప్పిన డోసెస్ వాడిపియండి. మరి డ్యూరేషన్ ఆఫ్ ఇంటేక్ యాజ్ యువర్ ఈజర్, ఎన్ని రోజులు వాడాలంటే అన్ని రోజులు వాడండి. మినిమం 3 to 6 months అయితే ఖచ్చితం. 6 months తర్వాత మీ ఇంట్రెస్ట్ అది. సో టైమ్ ఆఫ్ ఇంటేక్ ప్రిఫరబుల్ ఫుడ్ బిఫోర్ ద ఫుడ్. అండ్ వాటర్ లో డైల్యూట్ చేయొచ్చు అంటే, కొంతమంది పీచ్ ఫ్లేవర్ నచ్చదు, వాటర్ లో డైల్యూట్ చేయొచ్చు అంటే మీరు 30 ml ఆఫ్ ఐకేర్ తీసుకుంటే 30 ml ఆఫ్ వాటర్ లోనే డైల్యూట్ చేయాలి. ఎట్లా డైల్యూట్ చేయమన్నారు కానీ లీటర్ వాటర్ డైల్యూట్ చేసి తాగొద్దు. 30 ml డైల్యూట్ చేసుకొని తాగండి. ఓకే. అండ్ ప్రెగ్నెన్సీ టైంలో, ప్రెగ్నెన్సీ బిఫోర్ 7 months మీరు ఇవ్వచ్చు. సో డెలివరీ కంటే, ఆ డెలివరీ అయినాక 1 month తర్వాత మీరు యూజ్ చేయొచ్చు. ఇది ఓవరాల్ గా ఉమెన్ హెల్త్ కోసం ఉపయోగపడుతుంది. సో ప్రతి ఒక్క ఉమెన్ కి ఇంట్లో ఇవ్వాల్సిన ప్రొడక్ట్ ఇవి. సో ఇది ఓవరాల్ గా మన ప్రొడక్ట్స్. సో ఈ ప్రొడక్ట్స్ అన్ని మనకు మన హెల్త్, మన డే టు డే లైఫ్ లో మనకు వచ్చే ఛాలెంజెస్ నుంచి ఓవర్కమ్ చేయడానికి మనకు భగవంతుడు న్యాచురల్ గా ప్రసాదించిన అద్భుతమైన ఔషధాలు. కాబట్టి ప్రతి ఒక్క ప్రొడక్ట్ లో ఒక్కొక్క ఇంగ్రీడియంట్, యూనిక్ బెనిఫిట్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని తరువుగా నాలెడ్జ్ నేర్చుకోండి.
మీ పీపుల్ కి ప్రాపర్ గా ప్రమోట్ చేయండి. సో ఈ ఒక్క ప్రొడక్ట్ నాలెడ్జ్ మనకు తెలిస్తే దీంట్లోనే మీ సక్సెస్, నా సక్సెస్, మనందరి సక్సెస్ ఉంది. కాబట్టి సో అందరూ సక్సెస్ అవ్వాలని అంటే అందరికి నాలెడ్జ్ కావాలి, అందరూ నేర్చుకోవాలి, అందరూ అగ్రెసివ్ గా మార్కెట్ లో మూవ్ అవ్వాలి. సో మీ అందరికి ఈ ప్రొడక్ట్ సెషన్ నచ్చిందని, బాగా అర్థమైందని అనుకుంటూ, నాకు ఇంత మంచి అవకాశం ఇచ్చిన సో వైబ్రెంట్ ఎడ్యుకేషన్ సిస్టమ్ కి, నన్ను ఇంత ట్రాన్స్ఫార్మ్ చేసిన ఎడ్యుకేషన్ సిస్టమ్స్ మళ్ళొకసారి నా మనస్ఫూర్తి గ్రాటిట్యూడ్ చెప్తూ సైనింగ్ ఆఫ్ యువర్ అర్చనా సందీప్ రెడ్డి. ఓవర్ టు మై డైనమిక్ హోస్ట్ ఉమామహేశ్వరరావు దేవరశెట్టి. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ, రియల్లీ ఆసమ్ మేడం. ఎందుకంటే ఏదైతే ఫస్ట్ నుంచి మీరు స్టార్ట్ చేసిన స్టోరీ దగ్గర నుంచి కూడా ఎవ్రీథింగ్, ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కూడా మాకు బాగా కనెక్ట్ అయింది. తర్వాత సుమతి మందమతి స్టోరీ రియల్ గా మాకు మంచి ఇంపాక్ట్ ఇచ్చింది. అంటే మేము ఏం చెయ్యాలి అనే ఇది ఈ రోజున ప్రజెంట్ సిచ్యువేషన్ లో నడుస్తున్న టీమ్స్ లో. అదేవిధంగా కొన్ని మీరు చెప్పిన నేను ఫస్ట్ టైం నేర్చుకున్నాను మేడం. కొద్దిగా నా నాలెడ్జ్ ని కూడా ఇంప్రూవ్ చేసుకున్నా. లైక్ ప్రీ డయాబెటిక్ కండిషన్ ఉంటే ఎట్లా మనం మానిటర్ చేసుకోవచ్చు అని, అలాగే యూరిన్ కలర్ కూడా చూసి దాన్ని బట్టి కిడ్నీ డిసీజ్ మనకి ఏంటి అనేది తెలుసుకోవచ్చు అని. అండ్ అనదర్ థింగ్ మీరు చెప్పింది ఎవ్రీ పిల్ విల్ క్యారీ అన్ ఇల్ వన్ ఇల్ అని చెప్పారు. అబ్సల్యూట్లీ మేడం, ఎందుకంటే సైడ్ ఎఫెక్ట్స్ అనేవి అంటే. అట్లాగే 3 పాయింట్స్ మీరు చెప్పారు. అంటే ఏదన్నా వచ్చినప్పుడు ముందు మనం ఫిజికల్ ఎక్సర్సైజ్ చేయాలి, చాలా మంది కూడా ఇప్పుడు చేయట్లేదు. ఆ తర్వాత న్యూట్రిషన్, ఈ రోజున కూడా చాలా మంది డాక్టర్స్ కూడా దే అంటే ఎందుకు మనం ప్రివెంటివ్ గా చేయలేకపోతున్నాము, సో వాట్ ఈస్ ద యూజ్ అని చెప్పేసి చాలా మంది కూడా వెల్నెస్ కి న్యూట్రిషన్ కి మారుతా ఉన్నారు. సో లాస్ట్ ఆప్షన్ మాత్రమే మెడికేషన్, కానీ ఈ రోజుల్లో ఈ ఫస్ట్ 2 వదిలేసి తర్వాతే మెడికేషన్ కి వెళ్తున్నాం అని చెప్పారు. బట్ రిమైనింగ్ ఆల్ అదర్ ప్రొడక్ట్స్ గురించి కూడా మా అందరికి కూడా చాలా చక్కగా విత్ ద సేమ్ ఎనర్జీ అండ్ సేమ్ ప్యాషన్ తోటి మాకు నిజంగా ఎక్స్ప్లెయిన్ చేశారు మేడం. సో I would like to request each and everyone to give big round of applause to madam. I'm going to give unmute option to each and everyone. Please, it's our Sakshat oka black belt. Thank you madam, thank you so much madam. Thank you madam, thank you very much. Thank you madam, thank you so much. Thank you so much madam. Excellent madam, thank you. Thank you madam, thank you so much madam. Thank you madam, thank you so much madam. Thank you, wonderful presentation madam. Okay, okay. Thank you all, love you all, thank you. సో థ్యాంక్ యూ సో మచ్ మేడం. నిజంగా ఎందుకంటే మీరే వచ్చి మాకు అది చెప్తే మీ యొక్క ఎక్స్పీరియన్స్ మా అందరికన్నా చాలా ఎక్కువ ఉంటది, మీరు మాకన్నా చాలా ఎక్కువ చూశారు కాబట్టి నిజంగా ఆఫ్టర్ లాంగ్ టైమ్ నేను కూడా ఒక మంచి పవర్ ప్యాక్డ్ కేవైపీ విన్నానన్న ఫీలింగ్ కలిగింది. ఐ వుడ్ లైక్ టు సెల్యూట్ ఆల్ ద ఉమెన్ వారియర్స్. మోస్ట్ ఆఫ్ దెమ్ వర్ they switched on their front cameras and they were listening and they were like మాకు జెంట్స్ కి చూస్తే చాలా మంది దే హ్యావ్ గోన్ అండర్ ద వీడియో ఆఫ్ లోనే. బట్ ఐ రియల్లీ సెల్యూట్ ఆల్ ఉమెన్ వారియర్స్. నిజంగా మీరందరూ కూడా వీడియో స్విచ్ ఆన్ చేసి ఒక 1 hour 30 minutes. So with this we are going to wrap up today's KYP session. Next Thursday we will మనము ఇంకొక కొత్త స్పీకర్ తోటి అలాగే కొత్త హోస్ట్ తోటి వస్తాము. బట్ అప్పుడు కూడా ఏదైతే ఎనర్జీ మనం మెయింటైన్ చేసామో కొత్త పీపుల్ ని ఈ వీక్ నెక్స్ట్ వీక్ వచ్చిన కొత్త పీపుల్ మనం తీసుకొచ్చి వాళ్ళని కూర్చోబెట్టి వాళ్ళకి నాలెడ్జ్ తీసుకునేలాగా మనం చేద్దాము. మనందరి పాయింట్ ఆఫ్ వ్యూ అయితే నాలెడ్జ్ ని ఎలా పెంచుకుందాం, ఒక్కొక్క స్పీకర్ యొక్క కొత్త కొత్త పాయింట్లు మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సో థ్యాంక్ యూ సో మచ్ అండ్ గుడ్ నైట్.